వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు ప్రియులారా. దేవుడు గడిచిన కాలమంతా మనల్ని కాపాడాడు. ఈరోజు ఒక కొత్త దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇంకెన్ని రోజులా అనుకుంటాను, నీకు మరి 3 రోజుల్లో నువ్వు ఇక్కడి నుండి రమ్మన్నా రావు కదా. ఒక 3 దినములు ఎంత కష్టపడతావు, రేపు ఎల్లుట అవతల 3 days దినాలు అయిపోయాయి, దేవుడు చెప్పిన రోజులు అయిపోయాయి, కానీ కార్యం మాత్రం చూడలేకపోయాయి. ఆయన బాధ నీలో ఉంది కదా, నీలో అదే బాధ కదా. దినాలు అయితే కానీ, ప్రవచనాలు వచ్చాయి కానీ ఒక దర్శనము రాలేదు, ఒక కార్యము నా కళ్ళారా నేను చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. చాలా మందికి ఇదే వేదన. దినంలో అయిపోతున్నాయి, ఏంటి మా పరిస్థితి? దినాలు అయిపోతున్నాయి అని అనుకుంటున్నావు కానీ దేవుడు కార్యం చేయలేదు అని అంటున్నావు కానీ, ఒకవేళ కార్యమే చెయ్యకపోయి ఉంటే నువ్వు ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉండేదానవా? కార్యం చేయకపోయి ఉంటే ఈరోజు ప్రార్థనలో మనం కూర్చుండే వాళ్ళమా? అఫ్కోర్స్ నువ్వు అనొచ్చు, నేను అడిగింది నాకు దొరకలేదండి కదా. చాలా మంది అదే అంటారు, ఏం కార్యం జరిగిందండి నాకు అని. అక్క చెల్లి, కార్యం జరగకపోతే నీకు రావాలని మనసు ఉండదు. ఒకటి ఏంటో తెలుసా? మొట్టమొదటి గమనించండి, కార్యం ఇంట్లో జరగకపోతే ఫస్ట్ రావాలని మనసు ఉండదు. ఎందుకంటే అవన్ దగ్గరికి ఎన్ని రోజులు వెళ్తాం? రెండవది, కార్యం జరగకపోతే నీకు ఇక్కడ అడుగు పెట్టే అర్హత కూడా ఉండదు. ఎందుకంటే కార్యం జరగకపోయినప్పుడు నువ్వు ఇక్కడ రాలేవు కూడా. మూడవది, అన్నిటికంటే కార్యం జరగకపోతే అసలు దేవుడి మీదే మనకు కోపం వచ్చాయి. ఎందుకంటే మనం అస్సలే మంచోళ్ళం కదా. మనమంతా ఎలాంటి వాళ్ళం? మంచోళ్ళు. ఆయన పేరు మంచి దేవుడు అయితే ఆయన దొరికిన వాళ్ళం అందరం చాలా మంచోళ్ళం. మనకి ఎప్పుడు నవ్వు వస్తుందో తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏడుపు వస్తుందో తెలియదు. మనకు తెలియదు. కోపం ఎప్పుడు వస్తుందో అస్సలు తెలియదు, అసలు ఎప్పుడు నవ్వుతామో తెలియదు, ఎప్పుడు ఏడుస్తామో తెలియదు. కానీ అన్నిటికీ ఒక సమయం కలదంటున్నాడు దేవుడు. ప్రతిదానికి ఏంటి? సమయము కలదు. ఈరోజు ఒక మాట చూసి మనము ముందుకు వెళదాం. ఈరోజు ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, హిబ్బీయులను, పెరిజీయులను, ఇర్జాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకొందురు. చాలు, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా యేసయ్య,
ఈ దినం నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదువుదా. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడని ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టిననియు దీని వలన మీరు తెలుసుకొందురు. చక్కనైన మాట. అక్కడ యెహోషువ భక్తుడు తన దాసుడైన యెహోషువతో దేవుడు అక్కడ ప్రజలకు ఈ మాట చెప్పమంటున్నాడు. ప్రజలందరూ భయపడిపోతున్నారు, ప్రజలందరూ బాధపడుతున్నారు. దేవుడు రమ్మన్నాడు, వచ్చాము. పాత ప్రజలు చనిపోయారు, కొత్త వాళ్ళం వచ్చాము. కానీ కానాను దేశానికి వచ్చేసరికి, ఆ దేశంలో అడుగు పెట్టేసరికి చాలా మంది మాకంటే బలవంతులు కనబడుతున్నారు. వాళ్ళు చూస్తే మాకంటే శక్తిమంతులు. అడుగు పెట్టించాడు, తీసుకొచ్చాడు. కానీ చూడడానికి ఎలా ఉన్నారు? చాలా పెద్దోళ్ళు. వాళ్ళని చూసి భయం తప్ప, ఆందోళన తప్ప ఇంకేం లేదు. ఆయన అన్నాడు, వెళ్ళు, నీ ఎదుట ఎవడు నిలవడని చెప్పాడు. నువ్వు అడుగు పెట్టే ప్రతిదీ నీకు ఇస్తానన్నాడు. చూద్దాం. మొదటి అధ్యాయంలో, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో చదవండి. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దానును దాటి నేను ఇశ్రాయేలునికి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. చాలు ప్రియులరా, మనం నేను దినాన చెప్పుకున్న రీతిగా బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు. కొత్త నిబంధన ఎన్ని? ఎవరో 39 అన్న. పాత నిబంధన ఎన్నమ్మా? కొత్త నిబంధన చదువు లేకపోయిన వాళ్ళకి కూడా తెలియాలి. అసలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియకపోతే మీకెందుకు బైబిల్? పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. ఈ పాత నిబంధనని 39 బుక్స్ లో నేను చెప్పాను. మొదట 5 పంచకాండములు, మొదట 5 గ్రంథాలని ఏంటి? పంచ పాండవులు అంటే ఎంతమంది? ఇది పంచకాండవులు, పంచ పాండవులు, ఈ పంచకాండములు 5 కాండాలు. ఆది కాండం, చెప్పక ఏ కాండం? ఆది కాండం చెప్పు. తర్వాత నిర్గమకాండం, తర్వాత లేవి కాండం, తర్వాత సంఖ్యాకాండం. అందరు చెప్పినప్పుడే నోరు తెలబండి, అప్పుడు మీకు వస్తాయి. అప్పుడు మీరు చెప్పలేదు అనుకో, మీకు ఎప్పటికీ జన్మలో రావు. బైబిల్ చర్చికెళ్తారు కానీ ఎన్ని కాండాలో తెలియకపోతే మళ్ళీ చదువుతో పని లేదు. బైబిల్ అన్ని బుక్స్ లాంటిది కాదు. బైబిల్ అన్ని పుస్తకాల కంటే ప్రత్యేకమైన పుస్తకం. అందుచేత నేను పేరేంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం. ప్రత్యేకమైన గ్రంథం చేతనే అన్నిటికంటే ప్రత్యేకంగా ఉందంట.
ఒకసారి ఒక వ్యక్తి అంట బైబిల్ మీద కోపంతో పక్కకి విసిరేశాడట. పక్కకి విసిరేస్తే ఆ ఇంట్లో ఆ బైబిల్ బాగా ఇష్టపడే వ్యక్తి అన్నాడంట, నేను బైబిల్ చూసే వాళ్ళు అక్కడ ఉంది అన్నాడంటే. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నా ప్రభు అందరితో కలవడు, ఆయన ప్రత్యేకమైన వాడు అన్నాడు. విసిరేసావా అని కోపం రాలేదు, ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. అది క్రైస్తవుల గుణం. వాళ్ళు మనం తోసేస్తే మనకు వాళ్ళ మీద కోపం రాకూడదు, కానీ యేసయ్య నన్ను ప్రత్యేకంగా ఉంచాలనుకున్నాడు అంతే. వాళ్ళందరూ అనుకుంటారు మనం దోస్తారని, మనల్ని వెలివేస్తారు. అప్పుడు తీసుకొచ్చి అన్నిటికంటే కిందన పెట్టాడట. అంటే నీ బైబిల్ చూడు అంత తక్కువ అని. అప్పుడు అన్నాడట, బైబిల్ తక్కువ కాదు, నా ప్రభు అందరి భారాన్ని మోసేవాడు అన్నాడట. బైబిల్ కిందన పెడితే ఏమన్నాడు? నా ప్రభు అందరి భారాన్ని మోసేవాడు అన్నాడు. వీడు ఎలా చేసిన వీడికి ఇటువంటి బాధ ఇబ్బంది ఉంది. ఆ బైబిల్ తీసాట బుక్స్ అన్నిటి మధ్యలో పెట్టాడట. అప్పుడు అన్నాడట, నా ప్రభు మానవునికి దేవునికి మధ్యవర్తి అన్నాడు. నా ప్రభు దేనికి? మానవునికి దేవునికి మధ్యవర్తి అన్నాడు అన్నాడు. ఇంకా లాభం లేదని పైన పెట్టాడు. చూసావా, అందరికంటే నా ప్రభువే గొప్పవాడు. ఇది క్రైస్తవులకు ఉన్న లక్షణం. వాళ్ళు ఎలా కొట్టినా మనం ఏం చేయాలా? గట్టిగా చెప్పాలా. కిందాక ఒక ఆయన పాస్టర్లు అందరూ వచ్చారు, చాలా మంది. ఎంఏ పాల్ గారు వాళ్ళ అబ్బాయి, చాలా మంది సేవకులు అందరూ వచ్చారు. రేపు రన్ ఫర్ జీసస్ అంటే దాన్ని చెప్పడానికి వచ్చారు చాలా మంది సేవకులు. కార్లు వేసుకొని వచ్చారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు సేవకులు. నేను బయటన వేరే ఇంటికి ఫోన్ చేసి వెళ్దామని ఆలోచించున్నాను. ఈ మధ్యన ఒక ఆయన బండి ఆపేసి అక్కడ బండి పక్కన పెట్టి లోపలికి వస్తున్నాడు. ఏంటనంటే నన్ను చూసి, మీరేం చేస్తారు ఇక్కడ నాకు తెలియదు, కానీ మీకు ఒక ప్రశ్న అడుగుతాను, నేను చెప్పండి అన్నాడు. ఏంటి ఆ ప్రశ్న? ఏమండి, మా అబ్బాయి డాక్టర్ అండి, ఒక అమ్మాయిని అడిగామండి. అమ్మాయి ఏజ్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ నాన్న దేవుణ్ణి నమ్ముకున్నారు, లేకపోతే ఏదో ఇంకా ఆడుకోవట్లేదు, మేము అన్యులమండి. అయితే అమ్మాయిని మా అబ్బాయి చూసి, నాన్న అమ్మాయి నాకు నచ్చిందంటే సరే అడగడానికి వెళ్దామని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారండి, మా అమ్మాయి కూడా నచ్చింది కాబట్టి మా అమ్మాయిని కూడా మీకు ఇస్తామండి అన్నారండి. సరే ఇస్తామన్నారండి. వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఓకే, క్రైస్తవ మ్యారేజ్ అయితే ఓకే అన్నదండి. సరే అనుకున్నారు. మేము కూడా ఏమన్నాం తెలుసా? ఏ మతం అయితే ఏముంది, క్రైస్తవ మ్యారేజ్ చేసేయండి అన్నామండి. సరే నేను ఊగొడుతున్నాను. అయితే సరే మ్యారేజ్ అయిన తర్వాత మరి మా కొంత కదండి, మరి నేను కూడా మరి మా పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం చూసి చేస్తానండి అన్నాడు. ఆ నాన్న వెంటనే లోపలికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ నాన్న వెంటనే ఆ అమ్మాయికి తీసుకెళ్ళిపోయి అంటున్నాడు. వాళ్ళ నాన్న ఏమంటున్నాడు తెలుసా? మా అమ్మాయి అలాంటిది ఏం చేయదండి. ఏమన్నాను నేను? మీరు చేసుకోండి, మాది మేము మీకు గౌరవించినట్టు మా మతం కూడా మీరు ఏం చేయండి, గౌరవించండి అన్నానండి. అంతేనండి. వాళ్ళ నాన్న లెగిసిపోయి అంటున్నాడు, డాక్టర్ అయినా యాక్టర్ అయినా నా కూతురుకి బండి తోసుకున్నోడికే నెత్తాను కానీ వీడికి ఇవ్వను అన్నాడు. మీరు చెప్పండి, మీరు కొంచెం చెప్పండి అన్నాడు. నేను వయసులో పెద్దోడిని కదండి మీకంటే, కొంచెం నా మాటకని మీరు ఏం చేయాలా, చెప్పాలండి అన్నాడు. నేను చెప్తాను. అదేంటండి అలాగన్నాడు? కూతురు భవిష్యత్తు ఆలోచించడండి, కొంచెమైనా ఆలోచించడండి. ఆలోచిస్తాడు, కరెక్టే కానండి అన్నాను. మీరు అలాగే అంటున్నారు మళ్ళీ. కానంటే మీరు ఏదో అంటున్నారు, చెప్పండి. ఇప్పుడు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, చెయ్యొచ్చా చెయ్యకూడదా, మీరు ఏంటంటారు చెప్పండి. ఏంటి
మన నుండి రహస్యాలు బయటికి తీయాలని ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు. మనమేం చెప్తాము, సరే అని చెప్పి కూర్చుందట. బాగుండి, ఆయనకేమీ లేదండి, ఆ కూతురికి మంచిగా చూసుకుంటున్నాను అందండి, ఎలాగా పువ్వుల్లో పెట్టి. మేమిద్దరమేనండి, 2 కోట్లు వేస్తుందండి, వాళ్ళ అమ్మాయికే కదండి, నా కూతురులాగే చూసి నేను ఏం చెప్పాను, వాళ్ళ భవిష్యత్తు అవసరం లేదండి, వాళ్ళ అమ్మాయి గురించి వాడికి భవిష్యత్తు అవసరం లేదండి, ఆలోచించట్లేదండి అని. మీరు చాలా మంచివాళ్ళండి, మాట్లాడితే 2 కోట్లు అంటున్నాడు, మాట ముందు 2 కోట్లు, మాట వెనక 2 కోట్లు. చివరికి నాకు టైం అయిపోతుంది, ఇంకో దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడికి ఏంటి, తాటి పాలెం వెళ్ళాలి, టైం అయిపోతుంది. అప్పటికే 1:15 అయిపోయింది. ఈయన వదలట్లేదు, నాకు వదలట్లేదు, ఏం చేయాలని ఆలోచించి, సార్ వాళ్ళ వ్రతాలు ఉంటాయి కదండి, ఎవరు ఒకసారి వ్రతంకి పూనుకుంటే ఎలాంటి గొప్పదైనా దానిలో జోలికి వెళ్ళరు కదండి మీరు కూడా. అంటే కరెక్టే, వ్రతమే కాదని అంటలేదు, మరి మేము కూడా వ్రతమే కదండి అన్నాడు. మంచిదే అన్నాను. మళ్ళీ 2 కోట్లు అంటున్నాడు. ఆ అమ్మాయికి ఏముంది, 2 కోట్లు ఆస్తి ఇస్తాను, ఇల్లు ఇస్తాను, ఎక్కడ సెక్రటరీ బిల్డింగ్ దగ్గర, సెక్రటరీ బిల్డింగ్ దగ్గర. అబ్బాయి డాక్టరు, అమ్మాయి ఏంటి, మా అమ్మాయిలు ఏదో చేస్తుంది, అది వయసు అయిపోతుంది, తర్వాత వయసు అయిపోతే ఎవరైనా చేసుకుంటారా, చేసుకుంటారో లేదో వాళ్ళ అమ్మ నన్ను చూసుకుంటారు, మీకెందుకు కదా అని అనుకుంటున్నాను మనసులో, కానీ వాళ్ళకి అనకూడదు. వాళ్ళ అమ్మ నేను 29 సంవత్సరాలు చేసుకుంటారు, చూసుకోరు, వాళ్ళ అమ్మ నాకు తెలీదా, మా అబ్బాయికి వయసు మా అమ్మాయికి వయసు అయిపోయింది, చేయాలో చేయకూడదు. చివరికి ఏంటండి, కరెక్టేనండి, గ్రేట్ అలెగ్జాండర్ తెలుసా అన్నాడు. వాళ్ళ బాబు కూడా ముసలాడండి, ఆర్డర్ అయిపోయి మాకు రిటైర్ అయిపోతుంది, ఆడికి ఏటి లేదండి, నేను చూడు నాకు ఎంత ఉందండి అంటున్నాడు. అప్పుడు సరే కానీ నేను 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 ఈ మతం కాదండి, నేను శివ పూజలు చేస్తాను, మంచిదండి, మీరు ఏ పూజ చేసినా పర్లేదండి అని మొత్తానికి నేను కూడా అలా చేసేవాడినండి. గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని అంతా జయించాడండి. చిన్న దోమ కుట్టి చెలిపాడు, ఆ డబ్బు ఆడిని కాపాడలేదు. నీ డబ్బు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావేమో, అలా నాన్న చేసింది మంచి పని చేశాడండి. దేవుణ్ణి తెలుసుకున్నాడు, రక్ష తోసుకున్నాడు, నేను ఎత్తాను అంటున్నాడు. డబ్బు కోసం కాదు వాళ్ళ నాన్న ఆలోచించింది. నిజమైన క్రైస్తవుడు తల్లిదండ్రులు ఎవరు కూడా మా అమ్మాయి దేవుడితో ఉండే భర్త కావాలని కోరుకుంటారు. ఈ పనికి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు డబ్బు చూసుకుంటారు, అందం చూసుకుంటారు, కులం చూసుకుంటారు, జాతి చూసుకుంటారు. ఏంటి నిజమైన కన్న తండ్రి ఏంటంటే, నా బిడ్డ, నా కొడుకైనా నా కూతురైనా దేవుడిని ఎరిగి కలకాలం దేవుని మందిరంలో గెంజి తాగినా పర్వాలేదండి అనుకుంటారండి. కాబట్టి మీ డబ్బు మీతో కొన్ని రోజులే ఉంటుందండి, తర్వాత ఉండదు. ఇంకెప్పుడైతే ఆ మాట చెప్పాను మరి వెళ్ళిపోయాడు, బండి తీసుకొని చక్కగా వెళ్ళిపోయాడు. నేను కూడా తాడి చుట్టుపాలెం వెళ్ళిపోయాడు. అంటే మన టయాన్ని ఏం చేయడానికి వేస్ట్, అంటే మనమేమంటామని అంచేతన కంగారు పడేది అనేకండి. ఎక్కడ కూడా ఎవరైనా మీకు పరిశీలన చేస్తే దాన్ని జాగ్రత్తగా ఆలోచించి దానికి సమాధానము చెప్పండి. మా దేవుడు గొప్పండి లేదా మాన్య గొప్పండి అని కాదు, దానికి ఎలా చెప్పాలో అలా చెప్పుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఎన్ని బుక్స్, అందులో కొత్త నిబంధన, పాత నిబంధన, 39లో కాండాలు ఎన్ని, పంచకాండాలు. తర్వాత చరిత్ర గ్రంథాలు ఎన్ని, గట్టిగా చెప్పాలా, గట్టిగా అమ్మ కునుకుమొక్కలు చెప్పండి, 12 చెప్పండి గట్టిగా. మీరు రాత్రి పడుకున్నప్పుడైనా చెప్పాలి ఖచ్చితంగా. 12 చరిత్ర గ్రంథాలు, 12 కావ్య గ్రంథాలు ఎన్ని, కావ్య గ్రంథాలు ఏంటి చెప్పండి. మీరు ఎలా అంటారండి పాస్టర్ గారు, అభిమాన్యుడికి ఎందులోకి ఆ పద్మవ్యూహంలో తీసుకెళ్లి వదిలేసినట్టు మీరు వదిలేశారు. 5 అని చెప్పారు కానీ కావ్య గ్రంథాలు చెప్పారా?
ఏదేదో నోట్లో ఉడుక్కున్నారు, మాకు ఏడు తెలుస్తాను అంటారేమో. చెప్పండి. యోబు 5 గ్రంథాలు చెప్పండి. యోబు, కీర్తన, సామెత, ప్రసంగి, పరమగీతం. ఈ 5 కీర్తన గ్రంథాలు. సో ప్రవక్తలు మొత్తం 17 ప్రవక్త గ్రంథాలు. 17లో 5 పెద్ద ప్రవక్తలు, 12 మొత్తం 39 పుస్తకాలు. రైట్. ఈరోజు యెహోషువ ఏంటి ఎన్నో పుస్తకం? 6వ పుస్తకం. ఎన్నో పుస్తకం? 6వ పుస్తకం. మొదటి చరిత్ర గ్రంథాల్లో మొదటి పుస్తకం. యెహోషువ గ్రంథానికి ఒక పేరు ఉంది. ఏంటో తెలుసా? విక్టరీ ఆఫ్ బుక్, విజయాల పుస్తకం. విక్టరీ ఆఫ్ బుక్ అంటారు దీన్ని. దీనిలో యెహోషువ గ్రంథాన్ని విక్టరీ ఆఫ్ బుక్స్ అంటే విజయాల గ్రంథము. యెహోషువ గ్రంథంలో అన్ని శాతం ఏంటి? విజయాలు మాత్రమే. విజయాలు 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 అని చెప్పిన యెహోషువకు ఒక పేరుంది, విజయ విశ్వాస వీరుడు. విజయ విశ్వాస వీరుడు, వివివి అని పేరు. విజయ విశ్వాస వీరుడు. ఇంకా మీరు టూకీగా చెప్పుకోవాలంటే విశ్వాసాల విజయాల వీరుడు. ఓకే. ఎప్పుడు విజయమే. ఎవరికి? యెహోషువ. ఈ యెహోషువ గ్రంథానికి ఇంకొక 2 పేర్లు ఉన్నాయి ఇందులో. ఒకటి 2 విషయాలు ఏంటంటే, ఒకటి ఏంటి ఏం చేయడమో తెలుసా? ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి యుద్ధం చేయటం, 2 పంచిపెట్టడం. మన భాషలో చెప్పాలంటే ప్రార్థన పంచిపెట్టడం, పని పంచిపెట్టడం. ఇంకొక భాషలో చెప్పాలంటే పని. ఎప్పుడైనా ఒక మనిషికి విజయం రావాలంటే పని చేయాలా, పంచిపెట్టాలా? పని చేయాలా? గట్టిగా. మనలో కొంతమంది పని చేయరు, పంచిపెట్టరు. కొంతమంది పని చేస్తారు, పంచిపెట్టరు. కొంతమంది పని చేయకుండానే పంచిపెట్టాలని ఆలోచన కలిగి ఉంటారు. ఈ ముగ్గురు రాంగ్. ఒకటి చెప్పండి, పని చేయరు, పంచిపెట్టరు, కాబట్టి వాళ్ళ దగ్గర ఉండదు. రెండవది పని చేస్తారు కానీ పంచిపెట్టరు. ఆశీర్వాదం పోవడానికి కారణం. ఆశీర్వాదాలు ఎందుకు రావంటే వీళ్ళు పని చేస్తుంటారు కానీ పంచిపెట్టడానికి ఇష్టపడరు. పంచేత వీళ్ళకి ఆశీర్వాదాలు రావు. రెండవది ఏంటి? పని చేయరు, పంచిపెట్టరు. వీళ్ళ దగ్గర ఉండవు కాబట్టి. మూడవది ఏంటో తెలుసా? పని చేయరు, పంచిపెట్టడానికి ఇష్టపడతారు. మరి పని చేయకపోతే ఎక్కడి నుండి వస్తాయి? పంచాలంటే ముందు మనం ఏం చేయాలా? గట్టిగా చెప్పాలి కదా. మరి వీళ్ళు పని చేయకపోతే పంచడానికి ఎక్కడి నుండి వస్తాయి? మీకు ఒక మాట అడుగుతాను. మీరు కష్టపడకపోతే ఒక వాటర్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే ఎక్కడి నుండి వస్తుంది? నీకు ఇవ్వాలని మనసు ఉంది కానీ ఆ మనసుకి ఏముందు ఉండాలా? పని చేయాలని మనసు ఉండాలి. అంటే పని మీన్స్ ప్రార్థన. బైబిల్ రూల్ ప్రకారం ఏంటి? ప్రార్థన. దేవుడు చెప్పిన పని ప్రార్థన, వాక్యము, సహవాసం. ఇదేంటిది? దేవుడి పని. దేవుని పని ఏంటో తెలుసు? అన్నిటికంటే ముఖ్యం అనేక మంది రక్షించడం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం ఎలాగే ఉంచండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికిచ్చిన వారినందరినీ
ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చేది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము చేయుటకు. ఈ మాట అండర్లైన్ చేయండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ప్రైజ్ అలా ఏమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నువ్వు చేయడానికి నాకు ఏ పని ఇచ్చావో ఆ పని నేను సంపూర్ణముగా చేశాను. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాల? నీకు దేవుడు ఏ పని ఇచ్చాడు ఆ పని సంపూర్ణంగా చేయాలి. మధ్య మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటావు. చాలా మంది పని ఏంటో తెలుసా? ఏంటి, మధ్య మధ్యలో ప్రారంభిస్తారు, మధ్యలో వదిలేస్తారు. ఇంకా నీకు జరగకపోవడానికి కారణం ఒకటి ఉంది. ప్రారంభించే పట్టుదలతో కానీ చివరికి వచ్చేసరికి వేసేది. మొదట పట్టుదల నీకు లేకపోయింది. అందుచేతనే ప్రకటన గ్రంథంలో అంటాడు, మొదట ప్రేమని విడితివి గనుక నీ మీద నేను ఒక తప్పు మాపవలసిస్తున్నది. మొదట ప్రేమ మర్చిపోయావు. ప్రారంభం బాగానే ప్రారంభించావక్క. నువ్వు దేవుడు ఇచ్చినంత వరకు ఎలాగైనా పట్టుదలగా చేస్తానన్నావు. కొన్నిసార్లు మధ్యలో ఏమైపోయో తెలుసా? నువ్వు బలహీనమైపోయావు, రాలేదని నిరాశ చెందావు. దేవుడిచ్చాడు, నీ నిరాశ నీకేం చేసింది తెలుసా? ఏంటి, ఇవ్వకుండా జరుగుతుంది. కొంతమందికి రాకపోవడానికి కారణం ఏంటంటే మధ్యలో నిరాశ అనేది ఏంటి, రెండు విషయాలు జరుగుతుంది. ఒకటి అపవాది పెడతాడు, రెండవది మన మనస్సాక్షి నిరాశ పెడుతుంటది. నాకేమిచ్చాడు దేవుడు, నాకేమిచ్చాడు దేవుడు అనే నిరాశ నీకు వచ్చిందంటే ఆ నిరాశ చాలా ఇబ్బంది ప్రియుల. నిరాశ పడకను. నిరాశ పడిన పేతురు రాత్రంతా వలేశాడు, ఒక చేప కూడా దొరకలేదు. కానీ ఒడ్డు మీద ఉండి ఏడుస్తున్నప్పుడు యేసుప్రభువు వారి పక్షానికి వచ్చి, నానా ఒక్కసారి నీ నావ నాకు ఇస్తావా అంటే ఏం చేశాడు? ఇచ్చాడు. నావలో కూర్చోబెట్టాడు. నావలో మాటలు వింటున్నాడు. ఎవరి మాటలు? యేసయ్య మాటలు. యేసయ్య వలయం అనగానా అప్పుడు నిరాశతో మాట్లాడుతున్నాడు, ప్రభువా రాత్రంతా వలేశాను కానీ ఒక చేప కూడా. నిరాశలో ఉన్నటువంటి పేతురు దగ్గరికి యేసుప్రభువు వెళ్ళి, ఇప్పుడు నా మాట చెప్పినయి అన్నాడు. అప్పుడు అన్నాడు, అయినా నీ మాట చెప్పిన ఇప్పుడు నేను వేస్తున్నాను. వేశాడు. వేసినప్పుడు ఏమైంది? వలలో పిగిలిపోయినంత ఆశీర్వాదం పొందింది. ఒకవేళ తల్లి అవలేదని నిరాశ పడుతున్నావా? నిరాశగా ఉన్నావా? నిన్ను పంపించిన దేవుడు ఇప్పుడు విడిచిపెట్టాడు. నీ నిరాశను నిరీక్షణగా మార్చే దేవుడు. నీ నిరాశను గొప్ప దీవెనగా మార్చే దేవుడు. నిరాశ బ్రతుకుల్లో నిరీక్షణ ఇచ్చే దేవుడు. ఖచ్చితంగా ఏమైతే నువ్వు అనుకుంటున్నావో, నేను ప్రారంభం బాగానే ప్రారంభించాను కానీ ఎందుకు ఇది జరగలేదంటే నిరాశలోకి వెళ్ళిపోయావు. ఒక డెడికేషన్తో నేను ప్రారంభించాను, ఏది ఏమైనా ప్రభువుతో నేను ఉంటాను అనుకున్నాను. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చి నన్ను ఏం చేశాయి? బయటికి నెట్టేశాయని బాధపడుతున్నదేమో, నిరాశ పడుతున్నదేమో. దేవుడు నిరాశ పడుతున్న వారిని విడిచిపెట్టేవాడు కాదు. నిరీక్షణ కలిగిన ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. అక్కడ అంటాడు, చదవండి ఒకసారి, చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఎలా చేశాడమ్మా? ఎలా చేశాడు? సంపూర్ణంగా చేశాడు కాబట్టి విజయాన్ని పొందుకున్నాడు. ఒక మాట గమనించండి, సంపూర్ణంగా చేసినాడు ముందు వాడు విజయాన్ని పొందుకుంటాడు. రెండవదికి ఆయన ద్వారా అనేక మందికి విజయం వచ్చింది. గట్టిగా చెప్పకూడదు. యేసయ్య అక్కడే విజయం పొందుకోలేదు. దేవుడు తండ్రి చెప్పిన పని మధ్యలో మనలాగా వదిలేదు. మధ్యలో వదల్లా, మధ్యలో విడిచిపెట్టలే. చూసారా? మధ్యలో విడిచిపెట్టలే.
మనమైతే తీర్మానం ఒకటి, మనం చేసే పనులు ఒకటి. నిజంగా ఒకసారి నీకు నీవే పరీక్షించుకో. ఈ 52 రోజులు నిజంగా తీర్మానం కలిగి నువ్వు దేవుడు చెప్పినట్టు ఖచ్చితంగా నమ్మకంగా చేశావా? ఎందుకు రాలేదు, నా జీవితంలో జరగలేదు అంటున్నావు కదా, జరగకపోవడానికి ఒక మంచి కారణం ఏంటి? దేవుడు మొదట దీనితో నువ్వు ప్రారంభించుకో, 52 రోజులు అదే ఆశతో ఉన్నావా? మధ్యలో అటు ఇటు మారావా? అది నీకే అప్పచెప్పేస్తున్నాను, అది నీ మనస్సాక్షికి అప్పచెప్తున్నాను. నేను ఉన్నాను ప్రభా అని అంటే ఓకే, నీకు దేవుడికి అది తెలుసు, నాకు తెలియదు. లేని ప్రభా అంటే ఈరోజైనా ఒప్పుకో. ప్రభా ప్రారంభం మాత్రం బాగానే ప్రారంభించాను, కానీ మధ్యలో వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని చెప్పక, వాళ్ళ వల్ల ఇలాగైపోయిన ప్రభా, వీళ్ళ వల్ల ఇలాగైపోయిన ప్రభా, వాళ్ళ మా ఆయన, మా పిల్లలు, మా కుటుంబం అనక, నేను తప్పిపోయాను, నన్ను ఏం చేయండి, క్షమించండి, నేను తప్పిపోయాను. 52 రోజుల్లో ఒక తీర్మానం, మొదటి రోజు ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానం ప్రకారం 52 రోజులు నేను నడవలేకపోయాను. అందుకనే మనకు రావాల్సిన ఆశీర్వాదం కూడా, మనకు కనబడిన ఆశీర్వాదం కూడా కనబడలేదు. యేసయ్య అయితే తండ్రి చెప్పిన పని ఏం చేశాడు? సగం లాతాడు, పూర్తి చేశాడా? గట్టిగా చెప్పాలి. సంపూర్తి చేసిన తర్వాత విజయాన్ని పొందుకున్నాడు. అంచేతనే ఆ సిలువలో పలికిన 6వ మాట విజయోత్సవం. ఆ విజయముతో తండ్రికి తన చేతిని, తన ప్రాణాన్ని ఆయన చేతిలో పెట్టాడు. సంపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే దేవుని పని చేస్తావో, దేవుని పని ఏంటి? ఆయన నీకే పని ఇచ్చాడో ఆ పని. దేవుడు నీకే పని ఇచ్చాడు? 52 రోజులు నీకు చెప్పాడు కదా, ఏదో ఒక పని చెప్పాడా లేదా? ఏం పని చెప్పాడు? మర్చిపోయారా? 52 రోజులు మీరు వాక్యం విన్నారు కదా. 50 రోజులు కొని 46 రోజులు, ఇప్పుడు 48 రోజులు. ఈ 48 రోజుల్లో ఏ వాక్యం చెప్పాడు? మీకేం చేయమన్నాడు? ఎవరికి జ్ఞాపకం లేదా? ఏం చేయమన్నాడు? రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణముగా చేసినప్పుడే మనకు విజయం ఉంటుంది, మన ద్వారా అనేక మందికి విజయం ఉంటుంది. ఎక్కడ విజయము? భూమి మీద విజయము, ఆకాశమందు కూడా విజయం, అగాధములో కూడా విజయమే, ఎక్కడైనా విజయమే. విజయం అనేది ఎక్కడక్కడని కాదు, అన్నింటా. ఆ విజయాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఈరోజు పని చేయాలి. ఎంతవరకు సంపూర్ణంగా చేయలేని పని ఇప్పుడు నువ్వు చేయాలి. ఏంట పను? ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథంలో కొద్దాం. యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తేసి ఇక్కడ మరొకసారి చదవమ్మా. కాబట్టి నీవు లేచి, మొదట మాట నీకు విజయం కావాలంటే ఫస్ట్ నువ్వు లేవాలి. దేనిలో నుండి లేవాలి? కొంతమంది కొన్ని ఇంట్లో పడిపోయి ఉన్నారు,
దానిలో నుండి లేవాలి. లేవాలి లేవాలి ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? యెహోషువను ఎందుకు లేపమంటున్నాడంటే, యెహోషువ అక్కడ విచారంతో కూర్చున్నాడు, బాధతో కూర్చున్నాడు. ఏంటో బాధ? అయ్యా, నన్ను నడిపించే నాయకుడు లేడు, నాకు ఇప్పుడు ఎవరు బోధించేవారు లేరు, నాకు చేయి పట్టి బలం ఇచ్చేవారు ఎవరు లేరు. అప్పుడు నా నాయకుడు ఏం చెప్తే నేను చేసేవాడిని, ఇప్పుడు చేసేవాడు చెప్పేవాడు లేడు, చేయడమే నాకు పని లేదని ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. విచారంతో కూర్చున్నాడు, బాధతో కూర్చున్నాడు, వేదనతో కూర్చున్నాడు. అయితే యెహోషువ ముందే ఒక నాయకుడిని ఇచ్చినప్పుడు దేవుడు ట్రైనప్ చేశాడు. యెహోషువకి ట్రైనప్ చేశాడు. కానీ యెహోషువ అది మైండ్లో ఉంచుకోలేదు. ఏమనుకున్నాడు తెలుసా? మా గురువు గారు ఎప్పుడు ఉంటారు, ఆయన చెప్పినట్టు నేను చేసుకెళ్ళిపోవడమే మంచిదని అనుకున్నాడు. మంచిదే, కానీ అప్పుడు నేర్చుకోలేకపోయాడు. కొంతమంది అంతే, దేవుని మందిరానికి వస్తారు, ఎప్పుడైతే దేవుడు వాక్యం చెప్తుంటారో అది నేర్చుకోరు. ఆ రోజు వినేసామో వెళ్ళిపోయాం అంతే, అంతవరకే తప్ప దాని ప్రకారం నడిచే జీవితం చాలా మంది క్రైస్తవులకి లేకపోతుంది. అంచేతనే వాళ్ళు ఎప్పుడు విజయాన్ని పొందలేకపోతుంటారు. ఆ సమయానికి జరిగిపోవచ్చు విజయం. మోషే ఉన్నంత వరకు మోషే చెప్తే యెహోషువ చేసేవాడు, విజయము పొందేవాడు. కానీ ఈరోజు ఏమైపోయాడు? ఒక్కడ బాధపడ్డం కాదు, కొన్ని లక్షల మంది అక్కడ ఏమవుతున్నారు? బాధపడుతున్నారు. చూసారా? ఒక్కడ బాధపడ్డం కాదు, కొన్ని లక్షల మంది అక్కడ బాధపడుతున్నారు. నువ్వు ఒక్క మాటే నీ జీవితంలో నీ కుటుంబం అంతటికి శాపంలో తీసుకెళ్ళిపోయాడు. నీ నోటి మాటలు కాసుకోమన్నాడు. కాసుకున్నావా 52 రోజులు? అండి, మన నోటి మాటలు కాసుకోమన్నాడు దేవుడు. చెప్పాడా లేదా? చెప్పాడా? మేలు జరగాలంటే నీ నోటి మాటలు అక్క కాసుకున్నావా? ఒక్క నోటి మాట ద్వారా ఏంటి ఎంత శాపాన్ని తెచ్చుకున్నాడో తెలుసా? ఒక్క నోటి మాట ద్వారా. ఆదాము ఒక్క నోటి మాట ద్వారా ఏంటి ఎంత శాపం తెచ్చుకున్నాడో. ఏమయ్యాడు తెలుసా? ఒక్క నోటి మాట ద్వారా. ఏమన్నాడు? తండ్రి అడిగినప్పుడు తండ్రి తప్పైపోయింది అన్నాడా? అన్న ఏమన్నాడు? నువ్వు చేసేది తప్పంతా అని దేవుడికి అన్నాడు. అంతే, డైరెక్ట్ గా అనలేక ఇండైరెక్ట్ గా అన్నాడు. కొంతమంది మనం డైరెక్ట్ గా పోరాడలేం, ఇండైరెక్ట్ గా పోరాడుతుంటే సాతాను గుణం. ఇది సాతాను గుణం ఏంటంటే డైరెక్ట్ పోరాడదు. ఏం చేస్తుంటది? గట్టిగా చెప్పాలా? గట్టిగా ఇండైరెక్ట్ గా ఎదురుగా పోరాడలేదు. ఇండైరెక్ట్ గా అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వే కదా తప్పు చేశావని దేవుడికి అన్నాడు. ఆ ఒక్క మాట ద్వారా ఏంటి ఆదాం మీదకి శాపం తెచ్చాడు. ఏంటి అవం మీదకి శాపం వచ్చింది, సర్పం మీదకి శాపం వచ్చింది, భూమి అంతటి మీదకి శాపం వచ్చింది. నీ ఒక్క మాటే అక్క, నీ ఒక్క నోటి మాటే నీ ఇంటంతటి మీదకి శాపం. అది తెలుసుకుంటున్నావు ఎప్పుడైనా? అది ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా ఆలోచించావా? నా ఒక్క నోటి మాట నా ఇంటంతటి మీదకి శాపం. ఒక్క నోటి మాటే. ఒక్క నోరు జారిపోయావా అది నీ కుటుంబానికి శాపం. ఎంత శాపమో తెలుసండి? శాపం వచ్చింది ఆదాము మీదకి, భూమి మీదకి. రెండవదిగా ఆ నోటి మాట ఏం చేసింది తెలుసా? అందమైన ప్రదేశం అనేటువంటి ఏదేను వనము నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ నోటి మాట ఆశీర్వాదం నుండి ఏమైంది? దూరపరచబడింది. ఈరోజు మన నోటి మాటలు మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదానికి దూరం చేస్తుంటాయి. ప్రియులరా, దేవుడిని దగ్గరికే పెట్టేశాడు, కానీ నోటి మాట ఏం చేసింది తెలుసా? అది దూరపరిచేసింది. నేనేమన్నానంటే
ఏంటి దేవుడు ఇస్తానంటే ఏం చేశాడులే దేవుడు అన్నావు కదా, అదొకటి చాలదా? అదొకటి చాలదమ్మా? చచ్చిపోవడానికి ఎంత విషయం ఎందుకు? ఎంత చాలదా? చాలదా? సరిపోతే చాలదా? ఏ వాటర్ తాగితే చచ్చిపోతుంది, తాగితే సవ్వ చచ్చిపోరా. పొటాషియం సైడ్ ఎంతేమంటది. మన నోటి మాటల విషయం కంటే భయంకరమైనటండి ప్రియులారా. మన నోటి మాటలు మన కుటుంబాన్ని శాపం తెచ్చే మాటలు ఇవి. చూడండి, ఆదాము ఎంత మాట అన్నాడు? ఇంత మాట అన్నాడు మన భాషలో. ఆదాము ఏం తప్ప అన్నాడండి పాస్టర్ గారు? ఆ దేవుడు అలా పాపం అయిపోయాడు. కానీ మనలాంటి మీద అప్పుడు అక్కడ సలహా చెప్పుదామండి కదా. మనలాంటికి అక్కడ అప్పుడు ఉంచలేదు, లేకపోతే దేవుడికి ఏం సలహా చెప్దాం? ప్రభువా, ఆదాము ఏమని ఇచ్చాడని నువ్వు అంత చెప్పించేస్తున్నావు? చిన్న మాటలే. మీరు అప్పుడప్పుడు అంటుంటారు, నేనేమని ఇచ్చాను అంత కోపం అయిపోతున్నావు? నేనేమన్నాను? ఏమన్నాను అంత కోపం అయిపో? అనవలసినవని అనేస్తావు. అది ఎలాంటి మాటలు అంటావు? గట్టిగా మీ మాట చెప్పండి అమ్మా. ఇప్పుడు అనలేదా? కొన్నిసార్లు ఉరేసుకుని మాటలు అనేస్తుంటారు అండి. కొన్నిసార్లు మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఉరేసుకోవాలనిపిస్తుంటదే కొందరు మాటలు. నిజం, బైబిల్లో రాశాడు మాటలు, నడకలు. నడకల్లో చాలా రకాలు ఉన్నాయి కదా. సీమ నడక చెప్పండి, పీత నడక, పెళ్లి నడక, వేలు నడక, చాలా నడకలు ఉన్నాయి బైబిల్లో చాలా నడకలు ఉన్నాయండి. ఏమండి, చెడు నడక అండి, దొంగ నడక, ఇంకా చాలా నడకలు ఉన్నాయి. కొంతమంది మెల్లిగా నడిచారంటే ఏట్రా పెళ్లి నడకలు నడుస్తావంట. ఇంకా మెల్లికి అలా ఆవిడ ఆయన అలా ఆవిడ వెళ్తుంటే సేమ్ నాకు అలాగ నడుస్తూ పెట్టారు. ఈయనకి వేసుకెళ్ళిపోవడం అలవాటు, ఆవిడకి ఇలాగ వెళ్ళడం అలవాటు కదా. రైట్. చిన్న మాట ఆదాముని ఏం చేసింది? ఏంటి, ఏదైనా మనం సమృద్ధమైన జీవితంలో నుండి దూరం చేసింది. సమృద్ధమైన జీవితం దేవుడిచ్చాడు, ఇవ్వలేదా? ఇవ్వలేదు, ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? మనకు కూడా ఇచ్చేశాడు. కానీ అది ఎందుకు దూరం అయింది ఇప్పుడంటే మన చిన్న నోటి మాట జాగ్రత్త పెట్టుకోలేకపోయారు. నోటి మాటను అదుపు చేసుకోలేకపోయారు. నోటి మాటను అదుపులోకి తీసుకోలేకపోయారు 52 రోజుల్లో. మీకు ఒక మాట అడుగుతాను, మీ మనస్సాక్షి ఉంచుకోండి. ఈ 52 రోజుల్లో నేను ఎవరిని పెట్టలేదన్నోళ్ళు, నోటితో కనీసం పిల్లలను కూడా నేను పెట్టలేదు. నా పిల్లలంటే నా ఇష్టం అంటే నీ ఇష్టమే తల్లి, నీ పిల్లలు నీ ఇష్టమే, కానీ ఆశీర్వాదాలు దూరం అయిపోయాయి కదా. ఒక్క నోటి మాట మోషేకి ఏంటి కానాను దేశంలో అడుగు పెట్టకుండా చేసింది. ప్రియులారా, మోషే గొప్పోడా కాదా? ప్రవక్త కాదా? 6 లక్షల కాల్బలం వ్యక్తుల్ని 20 లక్షల మందిని నడిపించగలిగిన మహావీరుడు. కానీ ఒక్క నోటి మాట ఏమైతాడు? నాలాగా నోరు కాసుకోలేక ఏం చేశాడు? ఆ ప్రజల్ని, దేవుని ప్రజల్ని ఒక చిన్న మాట అనేశాడు. ఆ మాట ద్వారా ఎదురుగా ఇచ్చిన కానాను ఆశీర్వాదం కొండెక్కి చూపించాడు. ఇదిగో నీకు ఇవ్వాల్సింది ఇదే. కానీ నోటి మాటలు ఏం చేశాయి? అందులోకి వెళ్ళకుండా చేశాయి. ఎంత గొప్ప దేవుడు చూడండి. నువ్వు అనుకుంటావు తల్లి నా చిన్న మాటే కదా, నువ్వు అనేసి మర్చిపోయి ఉంటావు. ఎందుకంటే మనకు మతిమరుపు ఎక్కువ కదా. మతిమరుపు ఎక్కువ కదా. నాకు మాత్రం మతిమరుపు ఎక్కువ. అన్నీ మర్చిపోతాను, కానీ కొన్ని మర్చిపోనండి. ఏంటో తెలుసా? రూపాయి మర్చిపోదు. ఎవరు తిట్టినా మర్చిపోను కదా. మర్చిపోవలసినాడు అన్ని మర్చిపోవాలి. మతి మరుపున్నాడు అన్ని మర్చిపోతాడు, కొన్ని మర్చిపోతాడండి. కానీ మీరేమంటారు చెప్పండి? మా ఆయనకి ఎక్కడ పెట్టిన రూపాయి అక్కడ జ్ఞాపకం ఉంటుంది, నన్ను మర్చిపోతాడు. అది అంత యాక్టింగ్. అది
కదా. నిన్ను మర్చిపోవడం అనేది యాక్టివ్గా. మర్చిపోవలసినోడు, మతిమరుపు ఉన్నోడు అన్నీ మర్చిపోతాడు కదా. మర్చిపోతాడా? మర్చిపోయాడా? నిజం. మీకు మతిమరుపు ఉందా లేదా? ఎంతమందికి మతిమరుపు ఉంది? ఒకసారి చెప్పండి. పూర్తిగా ఉన్నోళ్ళు పూర్తిగా ఎత్తండి, సగం ఉన్నోళ్ళు సగం ఎత్తండి. నేను సగం మర్చిపోతాను, కొన్నిటిని మర్చిపోతాను, కొన్నిటిని మర్చిపోను కదా. మీరు చాలా అదృష్టవంతులండి. పూర్తిగా మర్చిపోయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అలాంటి ధన్యులు ఇంకొకరు లేరట. ఈ మతిమరుపు పూర్తిగా ఉన్న వాళ్ళతో దేవుని సన్నిధి ఉంటుందట. మతిమరుపు ఉన్న వాళ్ళతో దేవుని సన్నిధి ఉంటుందట. నిజం. అంటే ఎవరు తిట్టినా నీకేముండదు, మరి మంచిదనం కదా. నువ్వు చేసిన పనే నీకు తప్ప మర్చిపోవడం కాదు. ఎవరు నీకు తిట్టినా జ్ఞాపకం ఉండదు కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో చాలా మంచిదన్నావు. కానీ సగం ఉండి సగం ఉంటుంది చూడండి. అంటే కొన్ని ఉంచుకుంటావు, కొన్ని మన పేరు డేంజరస్ అట. హాఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ డేంజరస్. అంటే వీళ్ళు తినవని మర్చిపోతారు, ఎవరిచ్చినా మర్చిపోతారు, వీళ్ళు ఇచ్చినవి మాత్రం జ్ఞాపకం ఉంటాయి. ఇవి జలగక్క, ఇది చాలా తప్పు కదా. మర్చిపోతే గట్టిగా చెప్పాలా, అన్నీ మర్చిపోవాలి కదా. అప్పుడప్పుడు మర్చిపోతాను. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఎన్నోసార్లు సర్ట్ వేసుకోకుండా చర్చకొచ్చిన రోజులు ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఏంటంటే అలాగెళ్ళిపోతున్నారండి. నిజం. పాస్టర్ గారిని కూడా ఒకసారి మర్చిపోయాను జగదాంబ సెంటర్లో మర్చిపోయాను. మామూలుగా గారు అని చెప్పి మధ్య మరి పాస్టర్ కింద చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని చెప్పిన అప్పుడప్పుడు మీరే జ్ఞాపకం చేసుకుంటాండి. మా పాస్టర్ గారికి అసలే అని చెప్పిన పాస్టర్ గారితో ఇప్పుడు అక్కడికి వెళ్ళకండి, తీసుకెళ్దామని వెళ్ళకండి, నేను తీసుకెళ్తాను రమ్మని వెళ్ళకండి. ఎందుకంటే ఎక్కడో చేస్తాడో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని చెప్పిన మతి మర్చిపోయినాడు ఎప్పుడు నవ్వుతూ ఉండగలడు. ఎందుకంటే వాడికి ఏది గుర్తు ఉండదు కాబట్టి. హల్లెలూయా అన్నారు. అది గుర్తుంటే వాళ్ళ మీద కక్ష పెంచుకోవాలి, ఏంటి ద్వేషం పెంచుకోవాలి. వాళ్ళని చూడగానే ఏమైపోతుంది, ఏదో ఒక రోజు రాదా నాకు అనిపిస్తుంది. ఆడు ఎప్పుడు బాగుపడలేదు. కానీ మతి మరిచిపోయినాడు ఎవరితోనైనా ఆడు చంపేస్తానని ఆడితో కలిసిపోగలడు. అదే చిన్నపిల్లల హృదయం, చిన్నపిల్లల మనసు. చిన్నపిల్లల మనస్తత్వం ఏంటి? గట్టి లాగి పెట్టి కొట్టామనుకో మళ్ళీ మరుక్షణంలో మరిచిపోయి ఏం చేస్తారు, మా అంటారా. అలాగైతే పిల్లలందరూ ఎప్పుడూ వెళ్ళిపోవాలి కదండి. మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటే, మీరు కొట్టినని జ్ఞాపకం ఉంచుకుంటే, మనం పిల్లలు కొట్టినవి తిట్టినవి జ్ఞాపకం ఉంచుకున్నారు అనుకోండి, ఈసారికి మన పిల్లలు మన మీద ఏమైపోదురు, శత్రువులు అయిపోతారు కదా. ఎన్నిసార్లు ఆతలు వేస్తావు, తిరిగి ఎప్పుడైనా నీ కోత వేసిందా మీ అమ్మాయి, నీ కొడుకు ఎప్పుడైనా ఆత వేసాడా? ఏమంటే ఎన్నిసార్లు గిల్లేసా ఇక్కడ పట్టుకొని లాగేస్తారు కదండి పిల్లలకి. ఎక్కడ పట్టుకొని లాగుతారు. ఎందుకంటే ఇక్కడే ఏంటి బాగా నొప్పి పెట్టేది ఈ స్థలమట అని చెప్పిన ఇవన్నీ లాగరండి, ఎక్కడ పట్టుకొని లాగుతారండి కొంతమంది. ఎలాగంటే తెలుసు అంటే మా టీచర్ అలా చేసేవారు. నీకు ఎప్పుడైనా మీ కొడుకు కూతురు చదవలేదనుకో, ఎక్కడ పట్టుకొని లాగేవనుకో ఇంకా లైఫ్ లో జ్ఞాపకం ఉండిపోద్ది. ఏ రోజైనా మనకి పిల్లలకి అదేమి జ్ఞాపకం ఉండవండి. ఎంత కొట్టినా ఎంత తిట్టినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంజన్ ఇక్కడ అంటున్నాడు, యెహోషువ ఏడుస్తూ బతుకుతున్నాడు. ఆ బతుకుతున్న సమయంలో దేవుని కనుదృష్టి యెహోషువ మీదకి వచ్చి యెహోషువతో మాట్లాడుతుంది. చూద్దాం ఒకసారి. నువ్వు లేచి నువ్వు ముందేం చెయ్యు, ఏం చేయాలమ్మా, లేవాలి. ఏ పరిస్థితిలో కృంగిపోయావు, ఏ పరిస్థితిలో బాధపడుతున్నావు, ఏ పరిస్థితిలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, ఏ పరిస్థితిలో ఎలాగా చింతిస్తున్నావు, ఎండలు అలా చింతించి జీవితాన్ని కుమిలిపోతున్నావు, నీ మట్టుకు నువ్వే ఇంట్లో బాధపడిపోతున్నావు. ఆ పరిస్థితి నుండి లేవమ్మా, ముందు లే. ఎందుకు లేవమంటున్నావు అంటే, దేవుడు లేవమంటున్నాడంటే లేపే దేవుడు నీకు చెప్తున్నాడు. లేపగల సమర్థుడు ఆయన. ఈ మాట చెప్పేవాడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఎవరమ్మా? ఎవరు?
మిగతా వాళ్ళందరూ లేపమంటారు కానీ లెగమంటారు కానీ లేపరు. కానీ నా దేవుడైతే లెగమని చెప్పే దేవుడు లేవుతాడు తప్పకుండా. ఆమేన్. సహాయం చేస్తానన్నవాడు సహాయము చేస్తాడు. నీ బ్రతుకు బాగు చేస్తానన్న దేవుడు బాగు చేస్తాడు. ఆయన మాట చెప్తున్నాడంటే ఖచ్చితంగా మాట నెరవేరుస్తాడు అని చెప్పిన కొన్ని దగ్గరలో ఆయన మౌనం అయిపోయాడు. యేసుప్రభువు వారు సిలువకి వెళ్లే ముందు ఏమయ్యాడంట? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అక్కడ మాట్లాడి మొత్తం పోగొట్టుకున్నాడు ఎవరు? ఆదాము. ఇక్కడ మౌనంగా ఉండి రెండవ ఆదాము అని యేసుప్రభువు వారు సమస్తాన్ని మౌనం ఏంటట? ఆశీర్వాదాన్ని పొందిస్తాడు. అక్కడ వాగేస్తారు చూడండి, వాళ్ళకి ఏ దూరం అయిపోతాయి కదా. మౌనం అవ్వాలా. మనం ఎంత మౌనం ఉంటే అంచేతను అనుకోగలమా, మంచేత నేను మౌనంగా ఉన్నాను అనుకోండి. అలాంటి మౌనం కాదు. అంటే ఏ విషయంలో కూడా ఎలా ఉండాలా? మౌనంగా ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడు. మౌనము. యేసుప్రభువు వారు పిలాతు ఎదుటికి వచ్చి ఏమయ్యాడు? మౌనం అయిపోయాడు. ఆయన రాజా కాదా? దేవుడా కాదా? ఆయన వచ్చిందే దేనికి? రక్షణ కొరకే కదా. వాళ్ళందరూ యూదుల రాజు అంటున్నారయ్యా, నాకు విడిపించడానికి అధికారం ఉంది అంటున్నాడు. ఎవరు? పిలాతు. కానీ వీడికంటే అధికారం కలిగిన వాడు ముందున్నాడు. వీడు ఆప్లాల్ అధికారి, వీడు ఆప్లాల్ అధికారి. మహాయితో ఒక 1000 మందికో 10,000 మందికో 1,00,000 మందికో ఒక రాజ్యానికి అధికారి. కానీ ఆడి ముందు నిలబడేవాడు భూమి ఆకాశాలకు అధికారి. అది కళ్ళు తెరవబడలేదు. చాలా మంది విషయాలు కళ్ళు తెరవబడట్లేదు. చాలా మంది వాళ్ళ కళ్ళు తెరవు. వాళ్ళ ముందున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడరు. ఈయన మట్టుకి చెప్పుకెళ్ళిపోతుంటారు. వీళ్ళ మట్టుకి చెప్పుకెళ్ళిపోతుంటారు. ముందున్నోడు, మన ముందున్నోడు మనకంటే జ్ఞానవంతుడు, మన ముందున్నవాడు మనకంటే శక్తివంతుడు, మన ముందు ఉన్నవాడు మనకంటే ఉన్నతమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలాతు మాట్లాడుతుంటే నాకు అధికారం ఉంది, నేను వదిలేయగలను అంటున్నాడు. ఓర్ పిచ్చోడా, నేను ఇప్పుడు తలుచుకుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన నేనైతే ఏమంటాను చెప్పినప్పుడు ఆ టైంలో మనముంటే ఏమంటా, నా సంగతి నీకు తెలియదు, నేను ఎంతకంత పాస్టర్ని తెలుసా, నేను ఇప్పుడు పిలిపితే ఎంతమంది వచ్చేస్తారా అంటాను. కానీ మీరు పిలిపితే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. అది నా బ్రాండ్. యేసయ్యలగనలా నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటే ఎన్ని సైన్యాలు వచ్చేస్తాయి. నిజం. కానీ అక్కడ ఏమి ఆయన గొప్పలు చెప్పుకోలేదు. ఏంటి యేసు ప్రభువులను గొప్పతనం చూసారా? ఒక్క పల్లెత్తి మాట కూడా అక్కడ అనలేదు. మనమైతే ఎన్ని చెప్పేస్తాం, అడక్కముందు అని చెప్పేస్తుంటాం కదండి. మనం ఎవరు అడక్కపోయినా అలాగా ఇలాగా ఇలాగా అలాగా అలాగా ఇలాగా ఇలాగా ఇలాగా, మా అమ్మాయి ఇలాగా, మా అబ్బాయి ఇలాగా, మా ఇలాగా, మా ఇల్లు ఇలాగా, మా ఊళ్ళు ఇలాగా, ఓ చివరికి మనకు కొన్న వీక్నెస్ కూడా చెప్పేస్తుంటాం. ఏంటి అన్ని చెప్పి చివరికి ఏం చెప్తుంటాం? వాళ్ళకి అర్థమైపోద్ది ఇది గొప్ప వీక్నెస్ దాన్ని. ఎందుకంటే నేను ఎవరో తెలియకముందు అన్ని చెప్పించిందంటే ఇంక 2 రోజులు పరిచయం అయితే నాకు గట్టిగా చెప్పాలి, మొత్తం చెప్పేద్ది అన్నారు. రైట్. యెహోషువ ఏంటి అక్కడ యేసుప్రభువు వారు మౌనం గుండి ఏం చేశాడు తెలుసా? ఏంటి ఒకటి, ఆదాము పొందుకున్న శాపాన్ని తొలగించాడు. ఆదాం భూమి మీదకి ఏం తీసుకొచ్చాడు? తన మాట ద్వారా ఏం తీసుకొచ్చాడు? శాపాన్ని తీసుకొచ్చాడు. ఏంటి మౌనంగా ఉండి యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆ శాపాన్ని తొలగించాడు. ఆమేన్. రెండవది, ఆదాము ఏంటి మాట్లాడి అందరి మీదకి భయంకరమైనది ఏదైతే ఆ ఏదైనా వనం ఉందో దాని నుండి ఏమయ్యాడు? వెళ్ళగొట్టాడు. ఆశీర్వాదం అందరి నుండి దూరం చేశాడు. కానీ యేసుప్రభువు వారు మౌనముగా ఉండి ఆదాము ఏదైతే వెళ్ళగొట్టబడ్డాడో అదే ఆశీర్వాదాన్ని తిరిగి సంపాదించడానికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏంటి ఆదాము ఒక్క మాట ద్వారా తండ్రికి విరోధి అయితే తండ్రికి ఏమైపోయాడు? దూరం చేశాడు ఈ లోక సంతాన్ని అంతా. అదే యేసుప్రభువు వారు మౌనం పొంది మరలా పోగొట్టుకున్న ఆ సమాధానము, తండ్రికి కలిగిన సమాధానము మనందరికీ సమాధానం దగ్గర చేశాడు.
యేసయ్య తండ్రితో మనకేం చేశాడు? దగ్గర అనుభవం దాన్ని కలగజేశాడు, మరి దగ్గర చేశాడు. ఎవరో చేశారు అది? మౌనం. మౌనం చాలా అంచేత మంచిది పిల్ల. అన్ని దగ్గరలో మౌనం కాదు రండి. కొన్ని దగ్గరలో ఏం చేయాలి? మనము మౌనంగా ఉండాలి. నాకు అంత తెలుసు, నేను ఎంత తెలుసు, ఆల్రెడీ చెప్పగలను నిజంగా అని అనుకోకూడదు. మనం నిజంగా మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంచేతనే యెహోషువతో అంటున్నాడు, యెహోషువా నువ్వు లేచి ఒకటి మనం ఏం చేయాలా? లేవాలి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? యెహోషువ కృంగిపోతుంటే, బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు లేచి. అబ్రహాము కూడా కృంగిపోతుంటే అబ్రహాముకు కూడా ఏం చేశాడు? ఆ రాత్రి కనబడి నువ్వు లేచి 12వ అధ్యాయం 1వ వచనం, 12వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. నీవు లేచి ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాం ఎందులో ఉన్నాడు? ఏంటి? విగ్రహారాధనలో ఉన్నాడు. దాని నుండి లేవమంటాడు దేవుడు. యెహోషువ ఎక్కడున్నాడు? కృంగిపోతున్నాడు. కృంగిపోతున్న పరిస్థితి, నాకెవరు ఇక్కడ దిక్కు లేరు అనుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, అంతవరకు నీకు దిక్కు ఆయనకి ఇచ్చాను, ఇప్పుడు సర్వము నేను దిక్కు అయ్యి ఉంటాను అన్నాడు. ఏంటి? కొంతవరకు మనుషులకు మనకు దిక్కిస్తాడు. ఇది మాత్రం మీరు గమనించండి. భార్యనైనా, బిడ్డలనైనా, కుటుంబానైనా, ఆనందాన్ని, ఎవరినైనా సరే కొన్ని రోజులు మనకేమిస్తాడు దేవుడు? కొంత సహాయం ఇస్తాడు. కానీ అప్పుడు మనం గమనించమంట, వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి సహాయం ఇచ్చిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ మాట నీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఈ మాట నీకు అర్థం అవ్వాలి. యెహోషువ ఏమనుకుంటున్నాడంటే, మోషే నాకు సహాయకుడిగా ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ మోషేకి సహాయం ఎవరిచ్చారు? యెహోషువకు తోడుగా ఉండమని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ మోషే వెళ్ళిపోయాడు, కానీ మాట ఇచ్చిన దేవుడు మాత్రం యెహోషువతో ఉన్నాడు. ఈరోజు తల్లి నీకేం మాట ఇచ్చాడో, ఒకవేళ నీ కార్యం జరగలేదు అనుకుంటున్నావేమో, కార్యం జరగకపోవడం కాదు, అది ఒకవేళ పోవచ్చేమో, కానీ మాట ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు. ఖచ్చితంగా నిర్మిస్తాడు, మరలా నీకు ఇస్తాడు. ఒకవేళ మాట ఇచ్చిన దేవుడు దూరం అయిపోయి నీకు ఏదైతే సపోర్ట్ ఇచ్చాడో అది నీకు దూరం అయిపోవచ్చు. నేను కాదనట్లేదు, దూరం అయిపోవచ్చు. దూరం అయిపోయినంత మాత్రాన దేవుడు దూరం అయిపోయాడని ఎప్పుడు? దేవుడు నన్ను వదిలేశాడని ఎప్పుడు? దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎప్పుడు? దేవుడు నాకు కార్యం చేయలేదని అనుకోవడమే ఎప్పుడు? అనుకోకూడదు. నువ్వు దేవుడు కార్యం చేయకుండా ఉండడు. కొంతమంది నీకు ఇస్తాడు, ఎందుకో తెలుసా? నువ్వు కొన్ని రోజులు బతకాలి కాబట్టి. ఇంకా ఎందుకు ఇస్తాడో తెలుసా? వాళ్ళ గుణం నీకు తెలియాలి కాబట్టి. ఇంకా ఎందుకు ఇస్తాడో తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు సంపూర్ణంగా అర్థం అవ్వాలని నీకు కొన్ని రోజులు వాళ్ళకి తోడుగా ఇస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే దూరం అయిపోయారో నువ్వు బాధపడిపోకు. ఎందుకంటే వాళ్ళు దూరం అయిపోయారు, కానీ నీకు సపోర్ట్ ఇచ్చిన దేవుడు మాత్రం దూరం అవ్వడు. మీ అన్న దూరం అయిపోవచ్చు, మీ తమ్ముడు దూరం అయిపోవచ్చు, మీ అక్క దూరం అయిపోవచ్చు, మీ బంధువులు దూరం అయిపోవచ్చు, మీ స్నేహితులు దూరం అయిపోవచ్చు, మీ కడుపును పుట్టిన పిల్లలే నీకు విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళకెందుకు నీకు దగ్గరిచ్చాడు తెలుసా? కొన్ని రోజులు ఆ బాధలు మర్చిపోతామని పిల్లల్ని ఇచ్చాడు. కొన్ని రోజులు బాధలు మర్చిపోతాను భర్తను ఇచ్చాడు. కొన్ని రోజులు బాధలు మర్చిపోతామని అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని ఆ ప్రేమ చూపించడానికి, అంటే నాలో ఈ ప్రేమలు ఉన్నాయని దేవుడు తెలియపరచడానికే దేవుడు ఇస్తాడు. అన్నదమ్ముడు ఇచ్చాడంటే అన్నదమ్ముడు ప్రేమ ఎలా ఉంటుందో తెలియపరచడానికి దేవుడు అన్నదమ్ముడు ప్రేమ ఇస్తాడు. తల్లిని ఇచ్చాడంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి ఇస్తాడు. ఎవరినైనా మనకి ఇచ్చాడంటే, అక్కని ఇచ్చాడంటే అక్క ప్రేమ ఎలా ఉంటుందో తెలియపరచడానికి. ఈ ప్రేమలన్నీ ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి? అమ్మ ప్రేమ, తల్లి ప్రేమ, అక్క ప్రేమ, అన్న ప్రేమ, చెల్లి ప్రేమ, ఏ ప్రేమ భూమి మీద ఉందో ఆ ప్రేమ అంతా యేసయ్యలో ఉంది. అందులో నుండి వచ్చిన ప్రేమే మన మీద రాజు. ఈరోజు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారంటే నాకంటే తక్కువ వాళ్ళు కాదు. ఈ వాక్యం వింటున్నారంటే మీరు తక్కువ వాళ్ళు కాదు. యేసయ్య ప్రేమ ఏం చేసింది? మిమ్మల్ని కూర్చోబెట్టింది. మీరు అనుకోవచ్చు నేను తక్కువేమని. మీరు తక్కువ వారు కాదు. నేను అలాంటి వాడిని గొప్పవాడిని కాదు, ఎక్కువ వాడిని కూడా కాదు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలియపరచడానికి నాకు లోబడేది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రే వీళ్ళు ఇలా కూర్చున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఏదైనా నా ప్రేమకు లోబడతాడు అని తెలియపరచడానికి. అంతేగాని వీళ్ళకి నాకెంత ఎంతమంది ఉన్నారని చెప్పుకోవడానికి కాదు. పిల్ల చెప్పుకోవడానికి కానే కాదు.
చెప్పుకోవడానికి కాదు, నేనే నువ్వు అంటా అంటారు, మళ్ళీ తర్వాత మీరు ఎవరి మాట వినరు. దేవుడి ప్రేమ ఉన్నంత వరకే. కాబట్టి అందులో నుండి లే అన్నాడు. లే. కాబట్టి నువ్వు లేచి నీవును నీ జనులందరూ ఏం దాటాలమ్మా? ఏం దాటాలా? ఒక శ్రమ ఉందమ్మా, ఆ శ్రమ నువ్వు దాటాలి. ఆ దాటిన తర్వాతనే నువ్వు అందులో స్వాధీనపరుచుకుంటావు. అది నీకు దొరుకుతుంది. అది ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, అవతల అవ్వచ్చు. నీకు ఒక శ్రమ ఉంది, అది దాటాలి. ఇది ఖచ్చితం ప్రియుల. నీ ఇంట్లో నీ కుటుంబంలో ఒక శ్రమ ఉంది. ఆ శ్రమ దేనికంటే నేను పాడు చేయడానికి కాదు, నిన్ను విజయాన్ని ఇవ్వడానికి. ఆమేన్. యోర్దాను నది ఉంది, నది ఏమవ్వాలి? మీరు దాటాలి. యోర్దాను నది ఉంది, నది దాటాలి. నీ తర్వాత దాటిన తర్వాత నీకు ఆశీర్వాదం ఉంది. దాటాలి. మొదట లేవాలి, రెండవది దాటాలి. రెండు పనులు చూడండి. మొదట లేవాలి, ముందు ఏం చేయాలా? నిద్ర మత్తులో ఉంటే లేచిపో, డబ్బు పిచ్చిలో ఉంటే లేచిపో, ఎప్పుడు ఎల్లప్పుడూ తినేసి తిరుగుతానని పిచ్చి ఉంటే లేచిపో. ఇలాంటి పిచ్చి లేదని ఉంటే ఏం చేయాలా? అందులో పడిపోయినారు అర్థం. మనం ఎందులో పడిపోయామంటే ఎవరికి తెలియకుండా కొన్నిసార్లు పడిపోతుంటాం. మన మంచితనం మనల్ని పడేస్తుంటాం. ఏంటంటే గొప్ప మంచితనం కూడా మనల్ని పడేసినట్టే. నిజం, పడిపోతుంటాం. ఆ పడిపోయిన పరిస్థితి నుండి ఏం చేయాలా? లేవాలి. ఏం చేయాలా? ఒకటి లేవాలా. ఏం చేయాలమ్మా? లేవాలా. రెండవది దాటాలి. దాటాలి. ఏంటా దాటాలి? ఒక నది ఉంది, ఒక నది ఉంది, ఒక నది ఉంది. ఆ నది దాటాలి. మూడవది నేను దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఏం చేయాలా? గట్టిగా చెప్పు. ముసుగేసుకున్నాం, ఇంకేం లేదు. లేవాలి. మొదట ఏం చేయాలా? లేవాలి. రెండవది ఏంటి? దాటాలి. మూడవది ఏంటో తెలుసా? నీకు అది ఇస్తున్నాను, అది నువ్వు పొందుకోవాలి. ఏం చేయాలా? ఈ లేచి దాటిన తర్వాత నీకు అది దొరుకుతుంది. అది దొరుకుతుంది ఖచ్చితంగా. ఆ దేశంలో వెళ్ళుడి. ఏం చేయాలా? వెళ్ళాలి. అది ఎలా దొరుకుతుంది ప్రభా? అసలు లేవడం ఎలా లెగ్గలను? అసలు ఎలా దాటగలను? ఈ సమస్య అన్నా కదా, సమస్యలను ఎలా దాటగలను? ఈ పరిస్థితిని ఎలా దాటగలను? ఈ నిందలు ఎలా దాటగలను? ఈ అవమానాలు ఎలా దాటగలను? ఈ శత్రువుని విడిచి ఎలా బయటికి రాగలను? ఈ సమస్య నుండి ఎలా దాటగలను? ఈ రోగం నుండి ఎలా దాటగలను? నీ మైండ్లో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయో అన్నిటినీ దాటించే కృప నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. దాటడానికి కొన్ని మాటలు చెప్తున్నాడు, చూద్దాం. ఒకటి, 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు. రైట్, ఒక వాగ్దానం రాసుకోండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం, మీరు అడుగుపెట్టు గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? దాని అర్థం ఏంటంటే నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం ఇచ్చేస్తున్నాను కాదు, అక్కడ నువ్వేం అడిగావు అన్ని చేస్తాను. ఆమేన్. అలాగైతే మీరు ఇప్పుడు ఏండి, అదేది తాజ్మహల్లో ఇల్లు అడుగుపెట్టి ప్రభా నాకు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఇస్తానన్నా ఇచ్చే ప్రభు అంటే ఇచ్చాడు. చాలా మంది నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు, ఎక్కడ అడుగు పెడితే ఇస్తానన్నా ప్రభు ఇచ్చే ప్రభు అంటే అది కాదు. అది కాదు ప్రియుల. అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఇస్తాను. మీకు ఏదైనా ప్లేస్ చూపించడంతో ఆ ప్లేస్కి వెళ్ళి ప్రార్థించేది నీకు ఇస్తాడు. అంతేగాని పక్క ఇంటోడికి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రభా ఇది నాకు ఇస్తానన్న ఇచ్చే ప్రభు అని అనక. అది ఎవరు కదగా తిరిగి నీది వెళ్ళిపోదు అక్కడికి. దేవుడు అనేది ఖచ్చితంగా మనం ఎవరో ఇంట్లో ఉండి అది మనకి ఇచ్చేమని. చాలా మంది వచ్చి అంటారు, పాస్టర్ గారు
ఇక్కడ మీరు అడుగు పెట్టాక తీసే తప్పు, అలాగే ఎప్పుడు అనుకో. ఆ దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడుగు పెట్టే ప్రతి స్థలము మనకిస్తాడు. నీకు ఈరోజు ఏం అడిగావో ప్రభు, ఏం అడుగుతున్నావు అక్క 52 రోజులు, అవన్నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇది నమ్మాల, నమ్మి బయలుదేరాల, విశ్వాసంతో బయలుదేరాల, ప్రార్థనతో బయలుదేరాల, నమ్మకంతో బయలుదేరాలి. లెమ్మనగానే ఏంటి, మనకు ఆ మందులో 3 ఉండాల. ఒకటి నమ్మకంతో లేవాలి, విశ్వాసంతో లేవాలి, ఏంటి అన్ని విషయాల్లో దేవుడి మాట ప్రకారం బయలుదేరాలి. రైట్. అడుగు పెట్టే అడిగినవన్నీ ఎలా జరుగుతాయండి? ఏమండి, అడుగు పెట్టే ప్రతి స్థలం దేవుడు ఎలాగిస్తాడు? మీకు క్వశ్చన్ రాలేదా? వచ్చిందా రాలేదా? రాలేదు. ఇప్పుడు అడిగితే మీకు వచ్చి ఉంటుందేమో, కానీ ముందు రాలేదు కదా. మనం నమ్మకంతో వెళ్ళిపోతున్నాం. ఏంటి, అడుగు పెడితే అన్ని ఇచ్చేస్తాడండి. కానీ అక్కడ అర్థం ఏంటంటే, ఎందుకు ఆ మాట అన్నాడంటే, అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నేను ఇస్తాను. దేవుడు అదే మాట కొత్త నిబంధనలో చెప్పాడు. అడుగు ప్రతి వారికి ఇవ్వబడును. అసలు భాషాంతరం ఏంటంటే, భాషలో దాని అర్థం ఏంటంటే, అడుగు ప్రతి వారికి ఇస్తాడు. ఇంకొక మాట ఏంటో తెలుసా, ఇచ్చినంత వరకు అడగలదు. అది దొరికినంత వరకు అది అడగడం. అడగడం అంటే అర్థం ఏంటంటే, అడుగుడు ఇవ్వడు అని అర్థం ఏంటంటే అది దొరికినంత వరకు అడగాలట. అది అసలు అని బైబిల్లో దాని అర్థం. బైబిల్లో మొదటి మీనింగ్ అది. అడిగేవాడు ఎప్పటి వరకు అటమ్మా? గట్టిగా. మరి మధ్యలోనే డిశ్చార్జ్ అయిపోతున్నాం. నాకు ఒక కారు ఉండేది అప్పుడు. ఎప్పుడు మొదట్లో కారు ఒక ఆయన ఇచ్చాడు. ఏంటది 800 మారుతి 800. అది ఏం చేస్తుండే తెలుసు, పాట వేసేవాళ్ళు, ఎక్కడికో అనే పాట. ఆ పాట ఎక్కడికని అనేసరికి ఇలా స్టార్ట్ అక్కడ అయిపోయింది. ఏమండి, ఆ పాట అయిపోయేసరికి మొత్తం ఊరంతా తిరిగి వచ్చేవాళ్ళు. అది అయ్యేది కాదు, ఇది వెళ్ళేది కాదు. చేశారా? కొంతమంది అలాగే ఛార్జింగ్ అయిపోతుంటది. ప్రార్థన జీవితంలో ఛార్జింగ్ అవ్వకూడదు. ఇచ్చినంత వరకు ప్రేయర్ చేస్తుండాల. పొందుకున్నంత వరకు ఏం చేయాలమ్మా? గట్టి అడుగుతూ ఉండాలి. ఎవరిని? అది నువ్వు కళ్ళారా చూడాలి. చూసినంత వరకు వదలకూడదు. వదలకూడదు. మధ్య మధ్యలో మునిగిపోతుంటావు. కానీ నీతో దేవుడు ఉన్నాడని నమ్మాలి. పేతురు అన్నాడు, ప్రభు నువ్వేనా అన్నాడు. నేనే. నీలోకి నడగలనా? రా, వస్తే నీకు ఆ నమ్మకం అంతా వచ్చాను. నడిచాను. దిగిపోయాడు నమ్మకంతో మొదట. బాగానే అడిచాడు. ఇంకేసైన చూడటం వదిలేశాడు. ఏమైపోయాడు? మునిగిపోయినప్పుడు కూడా పేతురు వదలే ప్రభా నన్ను కాపాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? మళ్ళీ తీసి ఆయనకు వచ్చాడు. ఈ విశ్వాసము ఇచ్చినంత వరకు వదలకూడదు. ఇచ్చినంత వరకు అడగతా ఉండాలి. రైట్. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నీకు ఇచ్చుచున్నాను. నువ్వు అడిగే ప్రతిది కూడా నీకు ఇచ్చేస్తున్నానమ్మా. నువ్వు ఎన్ని 52 రోజుల్లో అడిగావు? ఎన్ని అడిగావు? అడిగినవి పొందుకోవడానికి అవి పొందుకోనంటే నువ్వు చాలా అడుగుంటావు, 100 అడుగుంటావు. కానీ కొన్ని మాత్రం నీకు, ఇప్పుడు బైబిల్ అంతా చదువుతాం, కానీ కొన్ని వాక్యాలు ఏం చేస్తుంటే మన మైండ్లో ఉంటాయి. అలాగే నువ్వు ప్రార్థన వేల కొలది ప్రార్థన చేయొచ్చు, కానీ ఇంపార్టెంట్ ప్రార్థన లేదా అవి జరగవలసినవి కొన్ని మాత్రం నువ్వు అడిగి ఉంటావు, అవి రాసుకొని ఉంటావు. అవి ఖచ్చితంగా జరగబోతున్నాయి. జార్జ్ ముల్లర్ గారు విశ్వాస వీరులు. ఆయన
జీవితంలో చాలా ప్రేయర్లు చేశాడట, కానీ కొన్ని ప్రేయర్లు మాత్రమే బైబిల్లో రాసుకున్నాడట. నోటికొచ్చినట్టు ఎన్నో ప్రార్థనలు చేస్తాం, కానీ కొన్ని ప్రార్థనలు ప్రత్యేకంగా ఉంటాయి, ఆ ప్రార్థనలే జరుగుతాయి. ఆయన 30,000 ప్రార్థనలు చేశాడు. 30,000 ప్రార్థనలు కూడా 29,999 ప్రార్థనలు సమాధానం వచ్చింది. 30,000 ప్రార్థనలు ఒక్క ప్రార్థనకు మాత్రం సమాధానం రాలేదు. ఒక్క ప్రార్థనకు సమాధానం రాలేదు. దాని గురించి కూడా సచ్చినంత వరకు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన ఏంటి? దొరికినంత వరకు చేయాలి. మళ్ళీ మధ్యలో ఆపేయడము కాదు. చాలా మంది మధ్యలో ఆపేస్తుంటారు. 2 రోజులు బాగా ప్రార్థన చేస్తే 3వ రోజు ఆ విషయం ఆగిపోద్ది. నేను కనబడదు ఆ విషయం కనబడదు. ఎంత అడుగుతామంటే రోజు అదే ప్రార్థన, నాకైనా ఉండాలి, ఆయనకైనా ఉండాలి. ఏట అడుగుతాను, రోజు అడిగింది ఏమో అడుగుతాను అని బాధపడిపోతున్నావు కదా. అలా కాదు, ఇచ్చినంత వరకు అడగాల. ఎప్పటి వరకు? గట్టిగా చెప్పాలి. మీ పాపకి ఆకలి వేసింది ఇంకేం చేస్తుంది? అమ్మ అన్నం పెట్టాలి, అమ్మ అన్నం పెట్టి అమ్మ అన్నం పెట్టి అలా వరతునేది. అయినా ఆగుతుందా? ఎప్పటి వరకు ఆగదు? గట్టిగా చెప్పాలి. ఇచ్చినంత వరకు కదా. నువ్వు ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా, ఎంత దూరపరిచినా ఆగుతుందా? ఆగదు కదా. అలాగే తండ్రి దగ్గర మనం కూడా అలాగే అయిపోవాలి. మన తండ్రి మనకు తల్లి, మన తండ్రి ఆయన తండ్రి. యేసయ్య మనకు తండ్రి అయినా తల్లి అయినా. మనకి ఆకలి వేసినా ఆయన బట్టి ఆడాలా, దాహం వేసినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, శత్రువు వచ్చినా. కొంతమంది పిల్లలు ఉంటారు, మీకు తెలిసే లేదు, అవతల బయటలో ఎవరో కొట్టేస్తాడు. కొట్టేస్తే అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఒకసారి వచ్చాడు కాడిగా ఈడు ఏడుస్తుంటాడు. ఈవిడ ఎలాగ మొండిది, కానీ అది వెళ్ళినంత వరకు ఈడు వదులుతాడా? ఆడ అమ్మాయిలు ఏం చేయాలా? రే మా వాడిని ఎందుకు నాకు కొట్టావు అంటే వీడికి ఎంత అయిపోతుంది తెలుసా? ఏటనుకుంటున్నారా? మా మమ్మీ ఉందరని పక్క అంటే ఎంత ధైర్యం కదా. అలాగే మన యేసయ్య కూడా మన మీద ఎవరైనా అటాక్ చేస్తే వాళ్ళకి అడిగినంత వరకు మనం వదలకూడదు. వాళ్ళనేం అనకూడదు. ఎవరిని వదలకూడదు? గట్టిగా చెప్పాలి. యేసయ్యని వదలకూడదు. మన పక్షాన్ని దిగి వచ్చేస్తాడు. మీకు మోషేకి తోడైనట్లు, ఏమయ్యాను మోషేకితో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము ఏంటి దేవుడు సరిహద్దులు కూడా చెప్పాడండి. దేవుడు చెప్పినట్టట ఖచ్చితంగా చెప్తాడు. ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా చెప్పాడు. ఆ చేపలు 2 ఉంటాయి అన్నాడు. 2 ఉన్నాయి, అంతకు మించి లేవు. ముమ్మారు అబద్ధం ఆడుతాను, బొంకుతానన్నా. ముమ్మారు బొంకాడు. యేసయ్య మాటల్లో చూడండి ఎంత స్పష్టత. చాలా మంది అంటారు యేసయ్య చెప్పడని, చెప్తాడు ఖచ్చితంగా. నీకు 2 పిల్లలంటే 2 పుడతారు. ఇంకా నువ్వు ఎంత ఉంచుకున్నా 100 సంవత్సరాలు ఉంచుకున్న పుట్టరు. 100 సంవత్సరాలు ఉంచుకున్న పుట్టరు. నీకు 2 పుడతారంటే 2 పుడతారు. నిజం. దేవుడు నీకు ఎంత డబ్బు వస్తుందంటే అంతే డబ్బు వస్తుంది మీ ఇంటికి. నిజం. మీతో మీ అబ్బాయి ఈ స్థితిలో ఉంటాడంటే ఆ స్థితిలోనే ఉంటాడు. ఖచ్చితంగా దేవుడు చెప్పేస్తాడండి. ఖచ్చితంగా చెప్తాడు. ఎవరికి చెప్తాడో తెలుసా? ఆయనతో ఉన్నవారికి మాత్రమే చెప్తాడు. ఇంకొక విషయం మీరు గమనించాలి. దేవుడు చెప్పినప్పుడు ఆయనతో మీరు ఉంటే ప్రవక్తల ద్వారానే మాట్లాడతాడు, వాక్యం ద్వారానే మాట్లాడతాడు, ఎవరి ద్వారానే మాట్లాడతాడు. ఆయనతో మనం ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు ఏం చెప్పాడో అదే జరుగుతుంది. అయితే కొన్ని రివర్స్ ఎందుకు అవుతాయంటే, ఆయనతో ఉంటామని చెప్పి మనము కొన్ని పరిస్థితుల్లో తేడా వచ్చినప్పుడు అవి మనకు రివర్స్ జరిగిపోతుంటాయి. నిజం ప్రియులు.
చెప్పండి, చేపకి ఎన్ని ఉంటాయి అన్నాడు? 2. నువ్వు వెళ్ళగానే గాలం వేస్తే ఒక చేప తగులుతుంది అన్నాడు. మనోడు వేస్తుంటాడు, తర్వాత కూడా ఒక చేప కూడా తగలేదు, ఒక చేప దొరుకుంది. అందులో 2 బ్యానర్లు ఉంటాయి, 2 మీనాలే ఉన్నాయి. చూడండి. ఎస్, రేపు ఒక్కింటికి రూపాయికి 2 మాణికుల అవయవులు దొరుకుతాయి అన్నాడు సుమ్రోను పట్టణంలో ప్రవక్తను పంపించి. అలాగే రూపాయి ఒక్కింటికి 2 మాణిల అవయవులు దొరుకుతాయి. ఎస్, నిజం. దేవుడు ఎన్ని, 1 చెప్తే 1 జరుగుతుంది, 2 చెప్తే 3 చెప్తే 4 చెప్తే 5 చెప్తే ఎన్ని చెప్తే అన్నీ జరుగుతాయి. ఇది ఖచ్చితం ప్రియులం. ఇలా స్పష్టంగా దేవుడు మాట్లాడాలంటే నువ్వు దేవుడితో సహవాసం కలిగి చేయవచ్చు. నిజం నిజం నిజం, అది ఖచ్చితంగా నేను చెప్పగలను, అది ఖచ్చితంగా నేను చెప్పగలను. నేను చాలా మంది జీవితాల్లో మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైనా మీకు ఏదైతే దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, చదవండి ఇంక ముందు. నువ్వు బ్రతుకు దినములన్నిటి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడేది ఉండునని. ఇవన్నీ ఎలా జరుగుతాయి ప్రభు అంటే అక్కడ అంటున్నాడు, నేను మోషేకి తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను. ఏమై ఉంటాను? ఏమై ఉంటాను? నీకు తోడై ఉంటాను. రోజు ఇదే మాట మనకు చెప్తున్నాడు. రోజు 52 రోజుల్లో కూడా ఏదో ఒక సందర్భం ఈ మాట మనకి వస్తుంది. 52 రోజుల్లో ఏదో ఒక సందర్భంలో ఈ మాట మనకి వస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా? ఎంత దగ్గరగా ఉన్నాడని తెలియపరచడం. అనేక సార్లు ఆ మాట మన నోటి నుండి వస్తుందంటే మనకు దేవుడు, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీకు అది చెప్పడానికి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. మీరు తిన్నప్పుడు ఏముంటాయండి? 2 గొట్టాలు ఉంటాయి. ఏంటి? ఊపిరి పీల్చుకుని ఒకటి ఆహార నాళక అంటారు, సైన్స్ వాళ్ళకి తెలుసు. అయితే తిన్నప్పుడు కానీ ఏదైనా తాగినప్పుడు కానీ ఎవరినైనా కలుచుకుంటూ మనం చేస్తే ఇందులోకి వెళ్ళవలసింది అందులోకి వెళ్ళిపోద్ది. ఏమైపోతుంటాం? గట్టిగా చెప్పాలి. ఏమంటారు? ఒకళ్ళు పొలమాడుతానంటారు, ఒకడు పొలమాడుతున్నాడు. అసలు దాని అర్థం ఏంటి? ఫోన్లో మీరు ఏదో పొలమరిచారు సరే. ఎప్పుడైతే వస్తుంది ఏం కొడతారు? ఇక్కడ కొట్టేయమంటారు. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే బాగా మనం తలుచుకుంటున్నప్పుడు మనకేమవుతుంది? ఈ పొలవారడం అనేది మన ఆచారం. అలాగే ఎక్కువ సార్లు ఒక మాట ఆడుతున్నాం అంటే ఆ మాట ఇచ్చిన దేవుడికి దగ్గరగా, ఆ మాట ఇచ్చిన దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడు కదా. ఆ మాట పదే పదే మన నోటి నుండి వస్తుంటుంది కదా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుడు నాకేమై ఉన్నాడు, ఆయన మన దగ్గర ఉన్నాడు కాబట్టి జ్ఞాపకం చేస్తుంటాడు. నేను ఉన్నాను రా, నేను ఓటు నుండి అంటాడు. చూసారా? మనం ఇక్కడ ఒక్క మాట చూడండి. మీకు ఒక మాట ముగిస్తాను నేను, మీకు ఎక్కువసేపు సమయం లేదు కానీ. రైట్ పిల్లరా, మనం అందరం ఒకసారి ఆలోచిస్తే మన గుండె నుండి ఎవరైతే ఉంటారో ఎక్కువ సార్లు వాళ్ళ పేరే వస్తుంటుందా రాదు? గట్టిగా చెప్పాలి. ఎంతమంది కొట్టినా, ఎంతమంది ఏమనుకున్నా వాళ్ళ పేరు వస్తుంటుంది రాదు? వాళ్ళ పేరు వస్తుంది కదా. అలాగే యేసయ్య మనకు తోడుగా ఉంటే మన నోటి నుండి ఏమొస్తుంది అంటే యేసయ్య తోడుగా ఉన్నాడని వస్తుంది. అంటే యేసయ్య ఇప్పుడు 52 రోజుల్లో ప్రతిరోజు మనకి నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటే అర్థం ఏంటో తెలుసా? నీతో దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు. నువ్వు అడిగినవన్నీ మళ్ళీ వచ్చారు. మళ్ళీ మా ఊరు వచ్చారు. మీరు మా ఊరు వచ్చారు, నాకు తెలుస్తుంది. మా ఊర్లో ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? గొప్ప తెలివైన, నేను గొప్ప తెలివైన. అది కార్చీలో కొని చూస్తే రండి అరపకి వెళ్ళాడు కుందిరి. అది ఎక్కడ పెడితే కుందిరి కాలిపోద్దని రండి పొలంలోకి వెళ్ళి మొత్తం అంతా తీసి అందులో మళ్ళీ పాతి దాని మీద దుబ్బులు పెట్టి బయటకు చూశాడు. మళ్ళీ మనసులో బాధపడిపోతున్నాడు, అమ్మో పొలమంతా కాలిపోద్దేమో అని. అంత తెలివైన మా ఊర్లో ఉన్నారు. ఆ తెలివైన ఊర్లో తెలివైన వాడు నేను పుట్టాను. నేను మహా తెలివైన అంత తెలివైన వాడిని కాబట్టి మీ తెలివైన వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నా. లేకపోతే
కదండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్ ప్రేరా, మన నోటి నుండి ఎక్కువగా ఏదైతే వస్తుంటుంది 52 రోజులు నేను నీకు తోడుగా ఉన్నానని అర్థం ఏంటంటే నీతో ఉన్న దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించాడు. నీ ప్రార్థన ఆలకించాడు. ఇంకా నీకు భయం తీసే ధైర్యంగా దేవునితో ప్రభు నువ్వు నాకు ఇచ్చావు అంతే. ఇంకా ఆయన ఏం చేయమన్నాడు అది చెయ్యి. అది జరగాలంటే ఏం చేయాలో ముందు ఒక అపనమ్మకంలో ఉన్నావు, అందులో బయటకు వచ్చాయి. ఎవరో నీ గుడ్డిగా ఏదో మనసులో చెప్పారు, అందులో బయటకు వచ్చాయి. ఎక్కడో సరైన బాధ విన్నావు, దాన్ని బట్టి నీ మైండ్ చెడిపోయింది, అందులో బయటకు వచ్చాయి. పనికిరాని మాటలు వినడం బట్టి మన మైండ్ ఏమైపోతుంది, చెడిపోతుంటది. ఆ చెడిపోయిన మైండ్లో ఉంది ఏం చేయాలా, బయటికి రా, అప్పుడు కార్యాన్ని చూస్తావు. ఆమేన్, 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 ఆమేన్. బయటకు వస్తేనే కార్యాన్ని చూస్తావు అని చెప్పి అంటున్నాడు. ఇంకా అంటున్నాడు చూడండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ఉండుము. నిశ్చయముగా నీవు నిశ్చయముగా అది పొందుకుంటావమ్మా. నిశ్చయముగా 52 రోజుల్లో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో అది పొందుకోబోతున్నావు, పొందుకుంటావు, తప్పకుండా స్వాధీనం చేస్తావు. నీ భర్తకి ఇచ్చిన మాట నీ బట్టి నెరవేరుతుంది, నీ భార్యకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది, నీ పిల్లలకు నువ్వు ఇచ్చిన మాట నెరవేరుతుంది. అమ్మ ఇదిగో నీ ఇంట్లో ఏ మాట ఇచ్చావో 52 రోజులు, ఇదిగో ఈ 52 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి దేవుడు నాకు అది ఇస్తానన్నాడు, తీసుకొస్తానని చెప్పావు, అది తప్పకుండా తీసుకెళ్ళబోతున్నావు, తప్పకుండా తీసుకెళ్ళబోతున్నావు, తప్పకుండా చూడబోతున్నావు. అప్పుడు మీ ప్రజలు ఏదైతే నిలబడేది చెప్పగలవు. ఇదిగో దేవుడు నాకు ఇస్తానన్నాడు, ఇదిగో దేవుడు నాకు ఇస్తానన్నాడు, ఇదిగో దేవుడు నాకు ఇస్తానన్నాడు, దేవుడు నాకు ఇస్తానన్నాడు. శారామ మృతమైపోయింది. ఏంటి ఎప్పుడైతే ఇస్సాకు గర్భంలో పడ్డాడో, పుట్టాడో, ఆ పిల్లోడిని పట్టుకొని వెళ్ళింది తిన్నాళ్ళలో. మీరు నవ్వారు కదా, ఇప్పుడు చూడండి వీడికి నవ్వు అని పేరు పెడతాను, వీడికి ఏమని పేరు పెడతాను అన్నది. నన్ను నవ్వుతారా మీరు? ఇప్పుడు చూడండి నా దేవుడు నవ్వించేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండుము. అయితే నీవు ఏంటమ్మా, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను 6వ వచనం, నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పుత్రులతో ప్రమాణం చేసిన, అది అండర్లైన్ చేసుకోండి. వారికి ఇచ్చేదనని ఎవరికి? ఎవరైతే నా మాట వింటారో వాళ్ళకి ఇస్తానని నేను చెప్పాను కదా. ఎవరైతే రాసుకున్నారో దేవుడు నాకు ఈ 1వ రోజు ఇది ఇస్తానన్నాడు, 2వ రోజు ఇస్తానన్నాడు, 3వ రోజు ఇది ఇస్తానన్నాడు, 4వ రోజు ఇది ఇస్తానన్నాడు, అలాగే 48 రోజులు కూడా ఏది ఇస్తుందని రాసుకున్నారో ఒక్కొక్కటి టిక్ పెట్టుకోవాల్సిన బాధ్యత. ఖచ్చితంగా జరుగుతాయి. జరిగిన వెంటనే దాన్ని ఏం చేయాలా, టిక్ పెట్టుకోవాలంటే ముందు రాసి ఉండాలి కదా. రాయని వాళ్ళకి ఏది తెలుస్తుంది? రాయలేని వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏంటి 48 రోజులు నువ్వు వచ్చావు, కానీ ఏది అడిగావో అది రాసి ఉంటే కదా నీకు తెలుస్తుంది. లేదండి నేను అడిగిందంతా నాకు జ్ఞాపకం ఉందని కాదు, కొన్ని మాత్రం జ్ఞాపకం ఉంటాయి. నేను ఆ పాస్టర్ గారు చెప్పారు కదా, ఏం చెప్పారు? ఆవిడికి అది జ్ఞాపకం ఉంది. ఏంటి? దేవుడు ఎవరమ్మా గర్భంతో కావాలన్నారు లేగమంటే ఎవరు లగలేదు, సిగ్గుపడ్డారు కొంతమంది బాధపడ్డారు, అది అడిగిపోద్దాం అనుకున్నారు. కానీ ఆవిడ ఒక్కతే లేచి దేవుడు ఆవిడికి ఇస్తానన్నాడు. ఏంటి? పెళ్ళి అవదనుకున్న ఆవిడికి పెళ్లి చేశాడు. ఎలాగ చేశాడు తెలుసు, మీకు తెలుసు కదా. అండ్ ఆయన ముందే చెప్పారు. ఏం చెప్పారు? అందాన్ని చూడలేదు, కులమును చూడలేదు, హైట్ని చూడలేదు, డబ్బును చూడలేదు. నేను అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ ఆవిడ ప్రార్థనతో మమ్మల్ని కలిపాడు దేవుడు. ఆవిడ అన్నది, నా మొక్కను చూసి ఎవరైనా చేసుకుంటారు పాస్టర్ గారు. అప్పటికి ఆవిడకి ఏజ్ అయిపోయింది.
ఎంతో మందిని ఇన్ని విధాలుగా నాకు దేవుడు నమ్ముకున్నాడే కావాలి, వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు, అలాంటి సేవకుడిని దేవుడు నన్ను తీసుకొస్తాడు. ఆయన కూడా అందము చూడలేదు, ఫోటో చూడలేదు, ఏం చూడలేదు. ఆయన కూడా అనుకున్నాడు సేవకురాలే నాకు వస్తుంది. కానీ ఇద్దరిని జతగా కూర్చాడు. మనమైతే పెళ్లి చూపులు 10 సార్లు చూస్తాం, ఈరోజు చూడలేదు, నచ్చదు. ఈరోజు నేను వెళ్ళాను కానీ కనబడలేదు కరెక్ట్గా. నేను రోజు ఎదురు చూస్తూ అంటారు, వెళ్ళాను కానీ కరెక్ట్గా కనబడలేదు, మళ్ళీ ఈరోజు వెళ్తాను మమ్మీ, ఈరోజు వెళ్తాను, వెళ్ళు నాయన. ఇంటి దగ్గర ఉంటే బాగా కనబడదు, అలా బీచ్కి వెళ్తాం ఇద్దరం కలిసి. ఎన్నిసార్లు చూస్తే గాని ఆ చూసినవన్నీ కూడా మళ్ళీ జరగవు. కానీ దేవుని చిత్తానుసారం జరిగే వివాహం ఎలాగుంటుందంటే చూపిస్తాడు. అంచేతనే దేవుడు చెప్పినప్పుడు ప్రతిదీ మనం రాసుకోవాలి. ఆ రోజు నీతో మాట్లాడాడు అనుకో, డేట్ వేసుకొని టైం వేసుకొని రాసుకో. అది ఈ రోజు కాదు, నువ్వు ఒక రోజు డైరీ తీసినప్పుడు కనబడుతుంది, ఇన్ని కార్యాలు దేవుడు చేశాడా. రాసుకొని ఉంటే కదా నీకు తెలుస్తుంది. రాసుకొని లేకపోతే ఏం తెలుస్తుంది? చేసాడండి, బోల్డ్ కార్యాలు చేసి ఇన్ని చేశాడండి పాస్ గారు. ఎన్నమ్మా ఒకటి చెప్పంటే ఇన్ని చేశాడండి. అసలు ఎన్ని చెప్పండి, ఇన్ని చేశాడండి. అది ఏం చేశాడు? ఇన్ని చేశాడండి పాస్టర్ గారు. ఇలాగంట ఈ 3 కూడా వచ్చాక బట్టి అని చెప్పిన ప్రతిదీ ఎక్కడ ఉండాలా? ఎవిడెన్స్. దేవుడు మాట్లాడే ప్రతి మాట ఎవిడెన్స్. మనకేంటో తెలుసా? నేను ప్రతిదీ కూడా బైబిల్ రాసుకుంటాను. ఏ రాత్రి ఎన్ని గంటలో మాట్లాడతాడు, ఈరోజు ఏం మాట్లాడాలి, అసలు ఏ విషయం మాట్లాడాలి. రాసుకున్నప్పుడు రేపు ఉదయం అది జరిగిపోయినప్పుడు అప్పుడు డైరీ తీసినప్పుడు, అవును ఈరోజు ఫలానా 23వ సంవత్సరం ఇది అన్నాడు, 2020 ఇది అన్నాడు, కరోనాలో ఎలా మాట్లాడాడు, 2016వ సంవత్సరంలో ఈ మాట మాట్లాడాడు, 2006లో ఇలా మాట్లాడాడు. 2006లో మాట్లాడిన మాటలు ఈ నెరవేరడానికి ఇన్ని సంవత్సరాలు పడ్డాయి. మరి ఇన్ని సంవత్సరాలు ఆ మాట కొరకు ఏం చేయాలో? ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం మర్చిపోతాం అన్ని సంవత్సరం, కానీ దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, ఆ మాట చదివి ముగించుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, వారికి ఇచ్చేదనని ఈ దేశమును నిశ్చయముగా. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. ఎలా స్వాధీనం చేస్తాను అని అనుకుంటున్నావేమో, అందుచేత మొదటి మాట చెప్పాడేంటి? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11 వచ్చి మొట్టమొదటి మాట అది. యెహోషువ గ్రంథం. ఎవరమ్మీ చేస్తారు? ఎవరు చేస్తారు? జీవం గల దేవుడు అంటే అర్థం ఏంటి కదా? బతుకున్న దేవుడు. బతుకున్న దేవుడు, చేయగల సమర్థుడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? నీ మధ్యన ఉన్నాడు. నిన్న చెప్పాడు కదా, ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకండి. ఎక్కడుంది ఆత్మ? దేవుడు ఎక్కడున్నాడు? నా మధ్యన ఉన్నాడు. మా మధ్యన, మా ఇంట్లో. మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు. మీ కుటుంబ ఆరాధన మధ్యలో దేవుడు ఉన్నాడు. మీ భార్యాభర్తల మధ్య దేవుడు ఉన్నాడు. మీ పిల్లల మధ్య దేవుడు ఉన్నాడు. మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు. మీరు కుటుంబ ఆరాధన చేస్తే మీ మధ్యలో ఉంటాడు ఆయన. మరి మా ఇంట్లో కుటుంబ ఆరాధన లేదండి, ఎప్పుడు కనుక్కోవడమేనంటే? మీ ఇంట్లో కుటుంబ ఆరాధన ఉండాలి. ఇంతప్పుడు దేవుడు మీ మధ్యన ఉంటాడు. మీ ఇంట్లో వాక్యం చదివేటప్పుడు ఉండాలి. మీ మధ్యన దేవుడు ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ మధ్యన దేవుడు ఉంటాడు. దెయ్యం ఎందుకు ఉంటుంది? ఉండదు. ఒకవేళ వచ్చిందంటే దానికి అవకాశం మనం ఇచ్చామని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట చదివండి, 3:11. జీవమగల దేవుడు ఎవరి మధ్య ఉన్నాడమ్మా? నా మధ్యన ఉన్నాడని నిశ్చయముగా మీ ఎదుట నుండి ఈ రోజు మీ ఇంట్లో ఏదైతే అన్నిటిని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. అన్నిట్లో నుండి ఎన్ని ఉన్నాయో అన్నిటిని వెళ్ళగొట్టబోతున్నాడు. ఎన్నింటిని? అన్నిటినీ
సర్వజాతులు 7 జాతులు అవి. ఏలినాటి శని దాన్ని వెళ్ళగొడతాడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా. ఏలినాటి శని ద్వారా మీరు బాధపడుతున్నారు. 7 జాతులను అక్కడ చెప్పాడు. ఎన్ని జాతులు అవి? 7 జాతులు. కానానీయులు, హిర్జీలు, పెరిజీలు, యోబుషీలు, గిర్గిషీలు, అమోరీలు, 7 జాతులు. దేవుడు ఈరోజు నీలో ఉన్న ప్రతీదీ వెళ్ళగొట్టబోతున్నాడు. రోగాన్ని, సమస్యని, శత్రువుని, అపజయాన్ని, అవమానాన్ని, నిందను, ఇవన్నిటిని వెళ్ళగొడతాడు. కారణం ఎందుకంటే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య సిలువ వేయబడి ఉన్నాడు. మన మధ్య ఆయన రక్తం కాల్చబడి ఉంది. మన మధ్య ఆయన ఆత్మ ఉన్నది. ఆయన అభిషేకం మన మధ్య ఉంది. లేచి నిలబడదాము. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. మరి 2 రోజులు మాత్రమే మనకున్నాయి. 3 రోజులు. రేపు లక్షవారం, ఎల్లుండి శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు కాబట్టి అందరం ఉంటాం. రేపు లక్షవారం ఉంటది. రాత్రి ప్రేయర్ ఉంటది. మళ్ళీ బల్లారాధన. లక్షవారం రాత్రి చివరి యేసు ప్రభువారు అప్పజెప్పబడిన రాత్రి బల్లారాధన ఉంటుంది. ప్రభురాత్రి భోజనం అంటారు దాన్ని. ప్రభురాత్రి భోజనం అంటే మనం రోజు ఆదివారం తీసుకున్నది ఆ భోజనం. ప్రభురాత్రి భోజనం అనేది సంవత్సరంకి ఒకసారి. అది బల్లారాధన. ఎప్పుడు అది జరుగుతుంది? లక్షవారం ఉదయం ప్రేయర్ ఉంటుంది. అలాగే రాత్రికి కూడా ప్రార్థన ఉంటుంది. బల్లారాధన కార్యక్రమం యథావిధిగా సోమవారం, శుక్రవారం ఉదయం 9 నుంచి మరి ఉంటుంది. ఒక్క నిమిషం 2 చేతులు పైకెత్తి ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 గ్లోరీ, గ్లోరీ. నీ మధ్యలో ఉన్న దేవుడు, ఇదిగో నీ మధ్యలో ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు. మన మధ్య అది నీ సాధన నీకు ఇచ్చేస్తాడు. నువ్వు కోరిక జరిగిపోయింది, జరిగిపోయింది, జరిగిపోయింది. అపనమ్మకం దాని నుండి బయటకు రా. ఆ అవమానం నుండి బయటకు రా. నా బతుకు ఇంతే బయటకు రా. ప్రతి పరిస్థితి నుండి బయటకు రా, 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 బయటకు రా. దేవుడు మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సమాధానం ఎప్పుడున్నా ఎల్లప్పుడూ కూడవచ్చును. ప్రత్యేకంగా దిన ఆరాధనలో పాల్గొన్న సదాకాలంతో నడిపించను. ఆమేన్, ఆమేన్.